నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చాలాసార్లు వింటూ ఉంటాం పితృదోషం అని చెప్పి, స్త్రీ శాపం అని చెప్పి. అసలు ఇవనేది నిజంగా ఉన్నాయా, లేదంటే మనం ఏదో నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నాం అన్నట్టుగానా? ఒకవేళ ఉంటే గనక దానివల్ల చాలా అనర్థాలు జరుగుతుంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా ఎటువంటి అనర్థాలు జరుగుతుంటాయి, జీవితం పైన ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది వీటి వల్ల? ముందు జ్యోతిష్ శాస్త్రం పితృదోషం, స్త్రీ శాపం అనేది నిర్ధారించేటువంటి జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక జాతకం చూస్తూ ఉంటాం, వీటిల్లో కొన్ని నక్షత్రాలు, కొన్ని లగ్నాలు, అలానే గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఆ గ్రహస్థితి వీళ్ళకు ఉండేటువంటి దోషాన్ని సూచిస్తూ ఉంటుంది మనకి. వీళ్ళు ముఖ్యంగా పితృదోషం అనేటువంటి ఒక సబ్జెక్ట్కి వస్తే రాహువు, కేతువు, గురువు, ఈ మూడు గ్రహాల వల్ల పితృదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది తప్పనిసరిగా. అంటే అవి ఉండవలసినటువంటి స్థానాల్లో కాకుండా ఏ స్థానాలు అయితే ఉంటాయో అవి సూచించేటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, కుజిక గ్రహానికి సంబంధించినటువంటి రాశులు. ఆ రాసుల్లో రాహు కానీ కేతు కానీ ఎవరైనా ఉంటే పితృదోషం తప్పనిసరిగా. అలాగే గురుడికి 3వ స్థానంలో రాహు కానీ, రాహుకి 3వ స్థానంలో గురువు కానీ, 5వ స్థానంలో గురువు కానీ, 7వ స్థానంలో గురువు కానీ ఉంటే పితృదోషం. అలాగే రాహువు గురువు కలిసి ఉన్నా, లేదా రాహువు కేతువు కలిసి ఉన్నా పితృదోషం ఉంటుంది. అలాగే గురుగ్రహానికి 12th ప్లేస్ అంటే ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో రాహు ఉన్నా, కేతు ఉన్నా, లేదా రాహు కేతువులకి 12th ప్లేస్లో గురుగ్రహం ఉన్నా తప్పనిసరిగా పితృదోషం వస్తుంది. అంటే గ్రహ స్థానాలను బట్టే పితృదోషం అంటే మనం చేసుకునే పనులను బట్టి అది చెప్తా. అది కూడా అసలు మీకు ఎంత వివరంగా ఉంటుందనే చెప్తా మీకు. దీంట్లో అసలు ఈ గ్రహస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటిది పెద్ద సమస్య. అవును. ముఖ్యంగా మనకి ఈ పితృదోషం అనేది పెద్దల దగ్గర నుంచి వస్తాం. పితృ అంటేనే మనకంటే పెద్దవాళ్ళు, పూర్వీకులు అని అర్థం. అంటే తాతలు, ముత్తాతలు, ముత్తాతల తాతలు కూడా కావచ్చు. ఈ పితృదోషం అనే సబ్జెక్ట్ ఏంటంటే దాదాపుగా 14 జనరేషన్స్, 14 జనరేషన్స్ పాస్ అవుతూ ఉంటుంది. 14 తరాలు. ఒక తరంలో ప్రారంభమైందంటే 14 తరాలు వస్తూనే ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది అనేటువంటిది చాలా మందికి అనుమానం. అసలు మనిషి కలియుగంలో ఎన్నేళ్ళు బ్రతకాలి? నిండా 100 ఏళ్ళు అని చెప్తూ ఉంటాం, అవునా? అందుకనే మంత్రం కూడా శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అనే మంత్రం కూడా ఉంటుంది. కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనిషి 120 సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి సంఖ్య. మరి అయితే ఎందుకని 100 సంవత్సరాలు అని చెప్పి మంత్రం కూడా చదువుతున్నారు? కనీసం 100 సంవత్సరాలైనా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలి కదా. 120 సంవత్సరాలు ఎలా వస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సమస్య. అసలు 100 ఏళ్లే కదా కలియుగంలో, నిండా 100 ఏళ్ళు అంటుంటారు. 120 సంవత్సరాలు ఎలా వస్తుంది అంటే రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, మొత్తం కలుపుకుంటే 120 సంవత్సరాలు ఉంటాయి. మొత్తం ఈ మహర్దశలు మొత్తం ఒక మనిషి జీవితంలో మొత్తం గడిచిపోవాలనే కదా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. కలుపుకుంటే మొత్తం 120 సంవత్సరాలు ఉంటాయి. దీంట్లో మనకి ముఖ్యంగా షష్ఠి పూర్తి ఎన్ని ఏళ్ళకి చేస్తాం మనం? 60 ఏళ్ళకి చేస్తాం కదా. షష్ఠి పూర్తి అంటే ఎలా? ఇప్పుడు సినిమాల్లో చూపించేటువంటి విధంగా దండలు మార్చుకోవడం, మంగళసూత్రాలు కట్టుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకొని తాగడం, అదేదో సరదా కోసం చేసుకునేటువంటి పండుగ కాదు. ఓ మాట చెప్పాలంటే షష్ఠి పూర్తిని సంస్కృతంలో ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తారు. ఉగ్రరథ శాంతి ఎందుకు? మనిషికి కలియుగంలో 120 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం ఉన్నప్పుడు దాంట్లో అర్ధాయుష్ వచ్చేసరికి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలకి మృత్యువు వీళ్ళని కబళించడానికి ఉగ్రరథం అనేటువంటి ఒక రథానికి వస్తాడు. అందుకనే ఉగ్రరథ శాంతి. దీంట్లో మంగళా స్నానం, మృత్తికా స్నానం,
అలాగే సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, తటాకం అంటే చెరువు స్నానం కానీ కనీసం చేసిన తర్వాత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మండపారాధనలో కూడా 365 కలశాలు ఉంటాయి. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉన్నాయి మనకి. దీంట్లో 12 మాసాలు వస్తాయి, 60 సంవత్సరాలు వస్తాయి, 27 నక్షత్రాలు వస్తాయి, 7 వారాలు వస్తాయి, 2 పక్షాలు వస్తాయి, 2 ఆయనాలు వస్తాయి, 6 ఋతువులు వస్తాయి, నవగ్రహాలు వస్తారు, అధిదేవత ప్రత్యధి దేవతలు వస్తారు, మృత్యుంజయుడు వస్తాడు, బ్రహ్మాది దేవతలు వస్తారు. ఇవన్నీ కలుపుకుంటే 365 కలశాలు ఆవాహన చేయాలి. దాంట్లో ప్రధానంగా మృత్యుంజయ ఆవాహనం చేసి దాంట్లో ఒక జల్లెడలాగా ఇత్తడిది పళ్ళెం ఉంటుంది, దానికి చిల్లులు ఉంటాయి, దాన్ని శతశ్చిద్రఘటం అంటారు, అంటే 100 చిల్లులు ఉంటాయి. ఈ మృత్యుంజయుడిని ఆవాహనం చేసి ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో కలశంలో 3 రోజులు అందరితో అవబృత స్నానం అని చెప్పి నీళ్లు పోయిస్తారు. అవునా? మంత్రాలతో, శాంతి మంత్రాలతో అవబృత స్నానం చేయిస్తారు. అంటే మృత్యువుని ఆవాహనం చేసి, మృత్యుంజయుణ్ణి ఆవాహనం చేసి వీళ్ళకి ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఉంటే మృత్యు దోషాలు పోతాయి. ఉగ్రరథ శాంతి, ఉగ్రరథం ఎక్కువచ్చినటువంటి మృత్యువుని శాంతింపజేయటం కదా. అది చేస్తే హిందూ ధర్మం ప్రకారం 10 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది అంటాడు. అప్పటికి ఎన్నేళ్ళు వస్తాయి? 60 ప్లస్ 70 ఏళ్ళకి మరలా భీమరథ శాంతి అని ఒకటి ఉంటుంది. మరలా ఇదే ప్రాసెస్ లో భీమరథ శాంతి అది చేస్తే మరలా 14 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. అప్పటికి 84 సంవత్సరాలు వస్తాయి. 84 సంవత్సరాలకి లెక్క పెట్టుకోండి. ఎవరికైనా పుట్టినప్పటి నుంచి 1000 పౌర్ణాలు 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి. 84 సంవత్సరాలు కరెక్ట్గా. దాన్ని 84వ సంవత్సరంలో చేసేటువంటి ఉత్సవాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు. అంటే 1000 సార్లు పౌర్ణమి మనం చూస్తున్నాం కదా, సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి ఇదే ప్రాసెస్ లో మరలా ఉత్సవం ఉంటుంది. అది చేస్తే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. మొత్తం వెరసి 120 సంవత్సరాలు మొత్తం బ్రతకాల్సింది. దీన్ని ఒక సైంటిఫిక్ రీజన్ గా తీసుకుంటే 60 సంవత్సరాలకు అన్ని బాధ్యతలు అయిపోతాయి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరూ అల్లుళ్ళు కోడళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, భార్యాభర్తలు మాత్రమే, ఇద్దరు మాత్రమే ఆ వయసులో ఒంటరిగా ఉంటూ ఉంటారు. మన హిందూ ధర్మం ఎంత గొప్పది అంటే షష్ఠి పూర్తి ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి అవకాశం లేదు, పిల్లలు మాత్రమే చేయాలి. అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, అన్నదమ్ములు, అక్కజల్లిళ్ళు అందరూ కలిసి చేయాలి అనేటువంటిది శాస్త్రం పెట్టింది. ఖర్చు కూడా వీళ్ళు పెట్టుకోవాలి, మళ్ళీ ఎవరికి వాళ్ళు పెట్టుకోకూడదు. వీళ్ళందరూ ఒక చోట కలిస్తే వీళ్ళకి ఏమవుతుంది? ఆనందం పెరుగుతుందా కదా, సంతోషమే సగంబలం, ఆయుష్ ఆటోమేటిక్ 10 ఏళ్ళు పెరుగుతుంది. ఆ టైంలో వాళ్ళని ఒంటరిగా వదిలేశారన్న బాధతో ఇంకా రోగాల బారిన పడుతుంటారు. అలాంటి సమయంలో అందరిని ఒక్కసారి, బంధువులందరినీ ఒక్కసారిగా కళ్ళు నిండా చూసుకుంటే ఎంత ఆనందం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంటుంది. అంటే ఒక సైంటిఫిక్ రీజన్ ప్రకారమే మన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో, ఈ సంవత్సరాల్లో ఈ వయసులో ఇది చేయాలి, ఇది చేస్తే వీళ్ళ ఆయుష్ పెరుగుతుంది, మీ సంతోషాన్ని మీరు కారుకలు అవ్వండి అని చెప్పి, బాధ్యత మరవద్దు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రుల పట్ల అని చెప్పి పిల్లలకు గుర్తు చేయడానికి కూడా పిల్లలకి ఈ రకమైనటువంటి విధానాన్ని పెట్టారు. ఇక్కడ 60 సంవత్సరాలు మనం అర్ధాయుష్ అని చెప్తున్నాం. అర్ధాయుష్ కంటే ముందు కొంతమంది చనిపోతూ ఉంటారు. అవునా? అంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వచ్చిన తర్వాత మరీ ఘోరం అయిపోయింది. ఉన్నట్టుండి మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చి పడిపోవడాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. అంతకు ముందు పూర్వంలో కూడాను ముఖ్యంగా క్యాన్సర్, హార్ట్, కిడ్నీ, లివర్, బ్రెయిన్ స్ట్రోక్, అలాగే హార్ట్ అటాక్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్, సూసైడ్ ఆర్ మర్డర్, ఈ 10 కారణాల వల్ల 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వీళ్ళకి ఆత్మశాంతి జరగదు. ఇప్పుడు 120 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి 60 ఏళ్ళు కూడా అర్ధాయుష్ కంటే కూడా ముందు పోతున్నాడు. కంప్లీట్ అంటే ఒక హాఫ్ లైఫ్ కూడా లీడ్ చేయకుండా పోతున్నారు అంటే ఆటోమేటిక్ ఆత్మఘోష ఉంటుంది కదా. ఈ ఆత్మఘోషే పితృదోషం. ఎలా? మన హిందూ ధర్మం ప్రకారం 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్కడ స్వర్గ నరక ప్రాప్తి కలగదు అనేటువంటిది శాస్త్రం. ఎందుకు? దీంట్లో ముఖ్యంగా మనం
ఒక మనిషి చనిపోయినప్పటి నుంచి తీసుకుంటే దహనం చేస్తాం. అవును. దహనం చేసినప్పుడు ఏం చేస్తారు, ఉమ్. కర్త తడి బట్టలతో కర్మ చేస్తూ ఉంటారు. అవును. అవునా? మొత్తం 36 రకాల స్నానాలు ఉంటాయి. 12 రోజులు అసలు కర్మ చేయాల్సింది. ద్వాదశ కర్మ అనేటువంటిది, ద్వాదశ దిన కర్మ అనేటువంటిది మన హిందూ ధర్మం. ఇప్పుడు కొంతమంది 5వ రోజు చేస్తున్నారు, 10వ రోజు చేస్తున్నారు, 11వ రోజు చేస్తున్నారు. 12 రోజులు తప్పనిసరి కర్మ చేయాలి మన హిందూ ధర్మం ప్రకారం. ఈ 12 రోజులు కూడా ఉదయం మధ్యాహ్నం చేసేటువంటి స్నానాలు కాకుండా కర్మ మధ్యలో 36 రకాల మృత్తికా స్నానం అని చెప్పి ఒక స్నానం ఉంటుంది. పుట్టలో మట్టి కానీ, లేదంటే చెరువు మట్టి కానీ, నదీ తీరంలో ఉండేటువంటి మట్టి కానీ తీసుకొని నెత్తిన పెట్టుకొని ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేస్తాడు కర్త. కర్మ చేసేటువంటి చేయాలి. కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, తప్పనిసరిగా చేయాలి. ఈ 36 స్నానాలు అంటే రోజు 3 స్నానాలు ఎందుకు? మరి పొద్దునే స్నానం చేస్తున్నాడు, మళ్ళీ తడి బట్టలు కట్టుకుని కర్మ చేస్తున్నాడు ఎందుకు అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత దహనం చేస్తూ ఉంటాం కదా, ఈ దహనం చేసే సమయంలో వాళ్ళ శరీరం ఆత్మ వేడి ఎక్కువైపోతుంది, తాపం ఎక్కువైపోతుంది. మరి కర్త ఎందుకు తడి బట్టలు కట్టుకోవాలి? వాళ్ళ ఆత్మకి వాళ్ళ శరీరానికి ఎక్కువగా ఉష్ణం ఉంటే అంటే, ఎవరైతే కర్త కొడుకు కర్మ చేస్తున్నాడో ఈ 12 రోజులు కూడాను ఈ ఆత్మ వీళ్ళని ఆవహించుకొని ఉంటుంది, ఈ కర్తను ఆవహించుకొని ఉంటుంది. ఈ 12 రోజులు ఎవరికైనా తప్పనిసరిగా. కాబట్టి కర్త తడి బట్టలతో ఉండడం ఎందుకు అంటే, ఆత్మకి తాపశమనార్థం, తాపం తగ్గడం కోసం కర్త 36 స్నానాలు చేస్తున్నాడు, తడి బట్టలు కట్టుకొని కర్మ చేస్తున్నాడు. దాంట్లో మనం తిలోదకాలు ధర్మోదకాలు అని చెప్పి 10వ రోజున వదులుతారు. నువ్వులతో మామూలు బియ్యంతో నీళ్ళు వదులుతుంటారు. దాంట్లో కూడాను తాపోపశమనార్థం తిలోదకం అని చెప్పి వదులుతారు, ధర్మోదకం అని చెప్పి వదులుతారు. తాపం తగ్గడం కోసం మాత్రమే వాళ్ళకి, అంటే ఆత్మకి ఆ శరీరానికి ఏదైతే కాలిపోయినటువంటి శరీరం ఉందో ఆ తాపం తగ్గడం కోసం మాత్రమే ఈ తిలోదకాలు ధర్మోదకాలు అన్ని కూడా వదులుతూ ఉంటారు. దీంట్లో 12వ రోజు చూడండి, సపిండీకరణం అని చెప్పి చేస్తారు. అంటే పిండాలు ఇట్లా కలిపేస్తారు, పెద్దవాళ్ళ పిండంతో ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఒక పిండాన్ని కలిపేస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 12వ రోజు వరకు కూడాను కర్మ చేసేటప్పుడు ప్రేత తృప్త్యర్థం, ప్రేత అనే శబ్దమే వస్తూ ఉంటుంది కర్మ మొత్తం కూడాను. అంటే వీళ్ళు ప్రేత రూపంలోనే ఉన్నారు అనేటువంటి ఇది. 12వ రోజు ఎప్పుడైతే పిండాలు 2 కలుపుతున్నారో అక్కడి నుంచి వసు రుద్ర ఆదిత్య రూపాలని చెప్పి 3 రూపాలు వస్తాయి. చనిపోయిన వాళ్ళేమో వసురూపం, వాళ్ళ తండ్రి గారేమో రుద్రరూపం, వాళ్ళ తాతగారేమో ఆదిత్య రూపం. అంతవరకు వాళ్ళ తండ్రి వసురూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎవరైతే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారిని నేను కర్మ చేస్తున్నానంటే మా నాన్నగారు వసురూపానికి వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడి నుంచి వసు రుద్ర ఆదిత్య రూపాలు. 12వ రోజు కర్మ చేసేటప్పుడు ఏం చేస్తాం, గొడుగులు, చెప్పులు, తర్వాత చెంబు, ఇత్తడి చెంబు, తర్వాత బియ్యం, ఇవన్నీ కూడా దానం ఇస్తాం. పంచెలు, దుప్పటి, శయ్యాదానం అని చెప్పి మంచం కూడా దానం, స్వయం పాకం, ఇవన్నీ కూడా దానం చేస్తాం. దీంట్లో 26 రకాల దానాలు ఉంటాయి. దశదానాలు, షోడశ దానాలు అని చెప్పి, దశ అంటే 10, షోడశం అంటే 16. భూదానం, గోదానం, సువర్ణదానం, నెయ్యి, ఆద్యదానం, గుడదానం, ధాన్యదానం, అన్ని 26 రకాల దానాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అంటే, 12వ రోజు సపిండీకరణ చేసిన తర్వాత వీళ్ళ ఆత్మ వీడి శరీరం నుంచి వీడిపోయి ప్రయాణం ప్రారంభం అవుతుంది. వీళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల స్వర్గానిక నరకానిక ఒక ప్రయాణం ప్రారంభం అవుతుంది. ప్రారంభమైనప్పుడు ఎండాకాలంలో కాళ్ళు కాలకుండా చెప్పులు, వానాకాలంలో తడవకుండా గొడుగు, చలికాలంలో చలి వేస్తకపోవడం కానీ దుప్పటి, దాహం వేస్తే తాగడానికి చెంబు, కట్టుకోవడానికి వస్త్రాలు, పడుకోవడానికి శయనం, మంచం, ఇవన్నీ కూడాను ఆత్మకి ఇస్తున్నట్టుగా ఇక్కడ మనం దానం చేస్తాం. ఇవన్నీ కూడాను ఆత్మ ప్రయాణం ప్రారంభం అవుతుంది 12వ రోజు నుంచి. అంటే దానం చేయడం వల్ల ఆత్మ శాంతి చేకూరుతుందని కాదా, ఆత్మకే ఇవన్నీ ఇస్తున్నాం. ఓ మాట చెప్పానండి, ఈ 12వ రోజు నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది కదా. ఈ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి వీళ్ళకి 1 నెల 1 రోజు కింద లెక్క. 1 నెల 1 రోజు. అందుకని మనం ఏం చేస్తాం, ప్రతి నెల కూడాను సంవత్సరం కాలం పాటు ప్రతి నెల మాసికం అని చెప్పి పెడుతూ ఉంటాం. అవునా? మాసికం అంటే పిండం పెడతాం. వీళ్ళకి 1 నెల 1 రోజు కింద లెక్క. కాబట్టి ప్రతి నెల మాసికం పెడుతున్నామంటే ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెడుతున్నట్టు లెక్క. అంటే వాళ్ళు భోజనం చేశారు. సంవత్సరం వరకు ప్రయాణం చేస్తుంది. సంవత్సరీకం అంటుంటారు కదా. సంవత్సరీ విముఖం అసలు పేరు. విముఖము అంటే ఈ ఆత్మకి ఈ లోకానికి సంబంధం లేకుండా వెళ్ళిపోవడం అని పరమార్థం దానికి. అందుకనే సంవత్సరం లోపల ఉండేవాళ్ళు కొంతమంది కొన్ని కార్యాలు చేయకూడదు చెప్తుంటారు. ఇలా
మాసాలు చేస్తాం. సంవత్సరీకం తర్వాత ఈ ఆత్మ వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల స్వర్గానికో నరకానికో చేరుతుంది అనేటువంటిది మన ధర్మం. అంటే ఈ సంవత్సర కాలం అంతా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. అందుకని ఈ వైతరణి నది అని ఇవన్నీ కూడా ప్రయాణాలు సాగుతూ ఉంటాయి దీనికి. 12 నెలలు కూడా వాళ్ళకి భోజనం పెడుతున్నట్టు లెక్క. ఈ సంవత్సరం తర్వాత వాళ్ళ ఒక స్థానానికి చెందిన తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క. అంటే ఇప్పుడు వరకు నెల ఒకటి, అప్పుడు సంవత్సరం ఒక రోజు. ప్రతి సంవత్సరం తద్దినం పెడతాం కదా. అవునవును. సో ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెడుతున్నట్టే లెక్క చనిపోయినటువంటి పితృదేవతలు. మరి చనిపోయారు, కర్మ చేశాము, సంవత్సరం మాసికాలు చేశాము, సంవత్సరీకం చేశాము, ప్రతి సంవత్సరం తద్దినం పెడుతున్నాము, మరి ఎందుకు మాకు పితృదోషాలు వస్తాయి అనేటువంటిది అంటే 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులకి ఎక్కడ స్వర్గ నరక ప్రాప్తి లేదని ఇందాక చెప్తున్నాము. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళకు స్థానం ఉండాలి కదా. త్రిశంకుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఆయన్ని బొందితో స్వర్గానికి పంపించాట. ఎవరు? విశ్వామిత్రుడు. నీకు స్థానం, ఇక్కడ స్థానం లేదని చెప్పి బయటికి నెట్టేశారు ఆయన్ని. ఆయన నరకానికి వెళ్తే నరకంలో కూడా నీకు స్థానం లేదని బయటికి నెట్టేశారు. ఆ ఆకాశ మార్గం నుంచి తిరిగి కిందకి ఇట్లా రివర్స్లో కిందకి వస్తూ ఉంటే నేను పంపించిన వ్యక్తికే స్వర్గ నరకాల్లో ప్రాప్తి స్థానం లేదు అంటే నాకు అపనింద వస్తుందని ఈయన కోసం భూమికి ఆకాశానికి మధ్యలో ఒక స్వర్గాన్ని సృష్టించారు. దాన్నే త్రిశంక స్వర్గం అంటారు. అందుకనే గోడ మీద పిల్లిలాగా అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళని వీడు త్రిశంక స్వర్గంలో ఉన్నాడు రా అని చెప్తూ ఉంటారు ఎక్కువగా. అవునా? అటు ఇటు కాకుండా వ్యవహరించేటువంటి వ్యక్తుల్ని త్రిశంక స్వర్గంలో ఉన్నాడు రా అని చెప్తూ ఉంటారు ఎక్కువగా. అంటే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉంటుంది ఈ త్రిశంక స్వర్గం అనేది. అందులో ఆయన ఆకాశ మార్గం నుంచి రివర్స్ లో వస్తున్నాడు కదా, ఈ స్వర్గం కూడా రివర్స్ లోనే ఉంటుంది. ఈ 60 సంవత్సరాల లోపల అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా త్రిశంక స్వర్గంలో చేరుతారు. ఈ త్రిశంక స్వర్గంలో చేరిన వాళ్ళకి మాసికాలు అంటే ఒక సంవత్సరం వరకు పెడుతున్నాం, తద్దినాలు పెడుతున్నటువంటి ఫలితం ఏదైతే ఉందో వాళ్ళకి అందదు. అంటే స్వర్గం నరకంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అందుతుంది. ఇది అసలు సహజమైనటువంటి సృష్టి కాదు. ఈయన విశ్వామిత్రుడు సృష్టించినటువంటి సృష్టి కాబట్టి అక్కడ వెళ్ళేటువంటి వాళ్ళకి స్వర్గ నరక అంటే ఈ తద్దినాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏవి అందవు. ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు అన్నం తినకుండా ఉంటే మనకు ఆనందంగా ఉంటుందా? లేదు కదా. మరి చనిపోయినటువంటి వాళ్ళని ఏమంటాం మనం? పితృదేవతలు అంటాం. వాళ్ళ వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పితృదేవతలను పిలుస్తాం. అవునా? మన ఇంటికి సంబంధించినవి, మన వంశానికి సంబంధించినటువంటి పితృదేవతలు ఆహారం అందకుండా ఆత్మఘోషతో ఉంటే మన వంశం వృద్ధి జరుగుతుందా? జరగదు. అసలు పితృదోషం ఇదే ముఖ్యంగా. ఈ ఇలా ఎవరైతే చనిపోయి ఉంటారో పూర్వీకులు, వీళ్ళ వంశంలో తప్పనిసరిగా ముఖ్యంగా చెప్తున్నాను, అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, అనురాధ, పుష్యమి, ఆశ్లేష, ఈ నక్షత్రాలే ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటాయి జననాలు. అంటే ఈ నక్షత్రాల్లోనే ఎక్కువగా పిల్లలు పుడుతూ ఉంటారు. వంశపరంపరగా ఎన్ని తరాలు వెళ్ళినా 14 తరాలు అని చెప్పారు. మనకి 1-2 తరాలు గుర్తుండేసరికి అంతంత మాత్రం పూర్వీకులు. అలాంటిది 14 తరాలు గుర్తుండాలంటే కష్టం కదా. ఇవి ఎలా వస్తాయి? ఎవరైతే మన పూర్వీకులు ఇలా చిన్న వయసులో చనిపోయి బాధపడుతూ ఉన్నారో ఆత్మఘోష వల్ల ఈ నక్షత్రాల జననాలు జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. దీంట్లో కూడాను ఇందాక నేను గ్రహస్థితి ఒకటి చెప్పాను చూడండి స్టార్టింగ్ లో. ఆ గ్రహస్థితి ఆటోమేటిక్ గా వంశంలో ఎవరైనా చనిపోయి ఉంటే ఇవే గ్రహస్థితిలో పుడతారు వీళ్ళు. మనం ఏం చేయలేమా ఇంకా దాన్ని? అయ్యో ఉన్నాయమ్మా, దానికి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఈ గ్రహస్థితి ఏమవుతుంది, ఇప్పుడు బేసికల్ గా ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్, కిడ్నీ, లివర్, క్యాన్సర్, హార్ట్, బ్రెయిన్, సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఒక థాట్స్, అలాగే యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా వంశ పరంపరగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కొంతమందికి. ప్రతి జనరేషన్లో ఇప్పుడు ఒక జనరేషన్లో ఒక 60 సంవత్సరాల లోపల ఒక వ్యక్తి చనిపోయాడు. అదే కుటుంబానికి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్లో ఏదో ఒక వ్యక్తి మరలా అదే వయసులో చనిపోతూ ఉంటారు లోపల 60 సంవత్సరాల లోపల. వాళ్ళ ఆత్మఘోష వీళ్ళకి గ్రహ రూపంలో వచ్చింది. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ పిల్లలకి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి
సైన్స్ ఏమో జీన్స్ ప్రకారం వచ్చిందని చెప్తుంటారు అవునవును. రోగాలు. ఆ జీన్స్ ఎలా వస్తాయంటే మేము గ్రహస్థితి ప్రకారం వస్తుందని చెప్పి మేము చెప్తాం. ఈ గ్రహాల వల్ల మాత్రమే ఇలాంటి అనారోగ్యాలు వస్తాయి. అదే గ్రహస్థితి పాస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా అలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్. అలాంటి థాట్సే ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలా మంది జీన్స్ మనం ఏం చదువుతాం, వీడు అచ్చం వీళ్ళ తాతగారి లాగా మాట్లాడుతున్నాడు రా, వీడు నాన్నగారి లాగా మాట్లాడుతున్నారు రా అంటాం. కానీ గ్రహస్థితి ఏదైతే ఉందో వీళ్ళని మాట్లాడించడం, వీళ్ళ వే ఆఫ్ థింకింగ్, ఇవన్నీ కూడాను కేవలం గ్రహస్థితి వల్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, ఎవరికైతే పితృదోషం ఉంటుందో, ఒక అమ్మాయికి ఉంది, అమ్మాయికి భర్త కావాలంటే మరలా పితృదోషం ఉన్న వంశం నుంచే భర్త వస్తాడు, తప్పితే వేరే ఇదైతే ఉండదు. అర్థమైందని చెప్పింది మీకు. ఒక అబ్బాయికి ఉంది పితృదోషం, మరలా పితృదోషం ఉన్న వంశం నుంచే అమ్మాయి వస్తుంది భారీగా, లేకపోతే రాదు. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి ఒక శాస్త్రం ఉంది మనకి. పూర్వజన్మలో ఏదైతే రుణానుబంధం ఉంటుందో ఈ జన్మలో మనకి వాళ్ళు ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వస్తారు. ఎలా? పశువులు, పెంచుకునేటువంటి కుక్క పిల్లలు ఉంటాయి చూడండి, ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, కొంతమంది నానా రకాల జంతువులు పెంచుకుంటుంటారు. ఇవన్నీ పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే, ఉండేటువంటి రుణానుబంధం వల్ల మాత్రమే మన జీవితంలోకి వస్తాయి. వాటికి కూడా ఆ దోషాలు ఉంటేనే మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. వాటికి కూడా జంతువులకు కూడా, ఈవెన్ పెట్స్ చాలా మంది పెంచుతుంటారు కదా, వాళ్ళ జాతకం, ఆ పెట్స్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకోండి, వాళ్ళ ఇంట్లో పిల్లల డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకోండి, సేమ్ ఒకేలాగా ఉంటాయి జాతకాలు రెండు. దాంట్లో ఏమాత్రం కూడా మార్పు జరగదు. వాటికి కూడా జాతకాలు చూడాలా? ఉంటాయి. అంటే మొట్టమొదటిగా రుణానుబంధంలో చెప్పింది పశువుల్ని. పశు పత్ని సుతాలయ, భార్య. ఇందాక నేనేం చెప్పాను, భార్యాభర్తలకి సేమ్ దోషాలు ఉంటేనే ఒకటవుతారని చెప్తున్నాను, అవునా? సుతాలయ పిల్లలు, తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తాయా? ఆటోమేటిక్. సో ఆ జీన్స్ అనేది చూస్తున్నారు కదా, అలానే గ్రహస్థితి కూడా అవే దోషాలు వస్తూ ఉంటాయి. ఈ ముగ్గురు కూడాను రుణానుబంధం ఉంటేనే మన జీవితంలోకి వస్తారు. అలా కాకుండా నా రీసెర్చ్ ప్రకారం, నేను తెలుసుకున్న దాని ప్రకారం, ఎవరైతే స్నేహితులుగా ఉంటారో, ఎవరైతే పరిచయస్తులు అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఆ దోషాలు ఉంటేనే వీళ్ళకి పరిచయం అవుతారు, లేకపోతే కారు. స్నేహితులు కూడా. ఇంకా డీప్గా ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఇప్పుడు నాకే పితృదోషం ఉంది అనుకుందాం, నాతో జ్యోతిష్యం చెప్పించుకోవాలని నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి పితృదోషం ఉంటేనే నా దగ్గరకు వస్తారు, లేకపోతే రారు. వినడానికి కామెడీగా అనిపిస్తుంది కానీ నిజమమ్మా. ఇది ఒకటి కాదు, నేను గత దాదాపు 6.5-7 సంవత్సరాలు ఈ విషయం గురించి నాకు రాని భాషల్లో కూడా వేరే రాష్ట్రాలు వెళ్ళి తెలుసుకొని వచ్చినటువంటి విషయం ఇది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఇట్లా కొన్ని అంటే ఇది మన రాష్ట్రంలోనే ఉందా, మనకే సంప్రదించిందా, ఎలా ఉంది అసలు ఏంటి అని చెప్పి దాని గురించి నేను వేరే రాష్ట్రాలు వెళ్ళి నాకు భాష రాకపోయినా ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకొని దీని గురించి మొత్తం రీసెర్చ్ చేసుకొని ఒక పుస్తకం లాగా తయారు చేసుకున్నాను ఈ విషయాన్ని. ఓకే, అంటే మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అంటే ప్రాంతాన్ని బట్టి మారిపోతాయి. మారదు అని చెప్పడానికి నేను 2 రాష్ట్రాలు తిరిగాను. ఎవరికైనా మానవాళికి ఒకటే ధర్మం, మనుషులంతా ఒకటే ధర్మం, కాబట్టి ఈ ధర్మం ఒకటేనా కాదా అని చెప్పి ప్రూవ్ చేయడం కోసమే కొన్ని రాష్ట్రాలు తిరిగి కొంతమంది జాతకాలు తీసుకొని కొన్ని వందల జాతకాలు, వందలు కూడా కాదు, 1000 జాతకాలు ఫ్రీగా చెప్పాను నేను. దేనికంటే నాకు కావాల్సిన కంటెంట్ కావాలి. నేను ఏదైతే రీసెర్చ్ చేస్తున్నానో నాకు ఆ విషయం పూర్తిగా తెలియాలి అంటే నాకు డబ్బులు ఇస్తేనే చెప్తాను అంటే అది కాదు కదా. నేను ఫ్రీగా కొన్ని 1000 జాతకాలు చెప్పుకుంటూ దీంట్లో ఉన్న ఇదేంటి అని చెప్పి మొత్తం ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇంతే కాకుండా ఈ జ్యోతిష్యం, స్నేహితులు, పిల్లలు, భార్య, భర్త, ఇవన్నీ తీసి పక్కన పెడతాం. దీంతో పాటు ఇంకో దోషం కూడా ఉంది, ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో పితృదోషం మరియు స్త్రీ శాపం. స్త్రీ శాపం కూడా వంశ పరంపరగా వస్తూ ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుంది? దీంట్లో ముఖ్యంగా ఏంటంటే శాస్త్రంలో ఏం చెబుతుంది, ఆడవాళ్ళ చేత కన్నీరు పెట్టించవద్దు అనేది శాస్త్రం చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కదా. అది తండ్రి వల్ల కూతురు కావచ్చు, తల్లి వల్ల కూతురు కావచ్చు, అత్త వల్ల కోడలు కావచ్చు, భర్త వల్ల భార్య కావచ్చు, ఆడపడుచుల వల్ల వదిన కావచ్చు, మరిది వల్ల వదిన కావచ్చు, బావగారి వల్ల మరదలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళని ఏడ్పించవద్దు అనేది ఒక శాస్త్రం మనకి. ఇప్పుడు మనం ఈ స్త్రీ శాపం దీని గురించి పెద్దగా మాట్లాడుకునే ముందు ఒక్క మాట చెప్తాను. ఏదైనా ఒక విలేజ్కి వెళ్తే బాగా బ్రతుకున్న ఫ్యామిలీ చితికిపోయి ఉంటుంది.
ఎందుకయింది ఇలా అని అడిగితే ఒక్క మాటలో చెప్పేస్తారు ఊళ్ళో జనాలు. జాతకాలు ఇవన్నీ తీసి పక్కన పెడదాం, ట్రాష్ అనుకుందాం. ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నారు అందుకని ఇట్లా అయ్యారని చెప్తారు. అవును, వింటుంటాం కొన్ని చాలా సందర్భాల్లో. చోట్ల వింటాం మనం. అవునా? బాగా బ్రతికిన ఫ్యామిలీ కూడాను చితికిపోయి చివరికి రోడ్డు పాలవుతుంటారు, అంతే. వీధి పాలవుతుంటారు. అవునవును. దేనికి అంటే ఆడవాళ్ళ ఉసురు పోసుకోవటం. ఎక్కడైతే ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెట్టారో ఆ కన్నీటి బొట్టు మహాసముద్రమై వంశం మొత్తాన్ని మింగేస్తుందని చెప్తాను నేను. ఆడవాళ్ళని ఏడిపించిన మనోక్షోభ చూడండి. ఇప్పుడండి తగ్గినాయి. పూర్వకాలంలో ఆ కోడలని కిరసనాయలు వచ్చి తగలబెట్టడాలు, గ్యాస్ సిలిండర్లు పెట్టి తిప్పి తగలబెట్టడాలు, ఉరి వేసి చంపేయడాలు, ఇలాంటి హింస ఎక్కువగా ఉండేది, విపరీతంగా ఉండేది. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ బాగా పటిష్టంగా ఉంది కదా, ఈజీగా తెలుసుకోగలుగుతుంది కదా, శిక్ష వాళ్ళకి పడుతుంది కదా. అందువల్ల కాస్త తగ్గినాయి. కొంచెం ఫ్రెండ్లీ నేచర్ కూడా పెరిగింది. అత్తా కోడల మధ్య ఫ్రెండ్లీ నేచర్ అనేది పెరిగింది. ఆ తల్లి కూతుళ్ళు లాగా మూవ్ అవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా భర్త ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల కూడా భార్య మనోక్షోభ పడుతూ ఉంటుంది. అలాగే పూర్వకాలంలో ఓ మాట చెప్పాలంటే అది ఒక వెధవ డిగ్రీ లాగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. భార్య ఇంట్లో ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం అంటే వాడేదో అది పెద్ద ఒక ఇదో గొప్ప అనుకుంటాడు. కానీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీ ఎంత బాధపడుతుంది కదా. ఈ స్త్రీ శాపం అనేది ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు కూడా సూసైడ్ చేసుకోవటం, హత్యలు చేయటం, ఇలాంటి కారణాల వల్ల ఎవరైతే చనిపోయారో ఆడవాళ్ళు, వాళ్ళ శాపమే వీళ్ళకి వంశపరంపరగా స్త్రీ శాపంగా వస్తుంది. తప్పనిసరిగా స్త్రీ శాపం, పితృదోషం రెండు తప్పనిసరిగా వంశపరంపరగా వస్తాయి. మరి స్త్రీ శాపాన్ని ఎలా కనుక్కోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంటే ముఖ్యంగా శుక్ర కుజుల కాంబినేషన్, వాళ్ళిద్దరు కలయిక, వాళ్ళిద్దరు కలిసి ఉన్నా, శుక్రస్థానంలో కుజుడు కానీ కుజస్థానంలో కానీ శుక్రుడున్నా, శుక్రుడు కుజుడు ఎదురెదురుగా సమసప్తకాల్లో భావస్థితిలో ఉన్న, లేదా 12వ స్థానంలో అంటే కుజుడికి 12వ స్థానంలో శుక్రుడు, లేదా శుక్రుడికి 12వ స్థానంలో కుజుడు, లేదా కుజుడికి 6వ స్థానంలో శుక్రుడు, శుక్రుడికి 8వ స్థానంలో కుజుడు ఉన్న, లగ్న ద్వాదశంలో శుక్ర కుజులు కలిసి ఉన్నా, లగ్నంలో కలిసి ఉన్నా, కుజస్థానంలో శుక్రుడు ఉన్నా తప్పనిసరిగా స్త్రీ శాపం ఉండి తీరుతుంది 100% వాళ్ళకి. ఈ గ్రహస్థితి వల్ల 100% జరిగి తీరుతుంది. దీనివల్ల ఏమిటి? దీనివల్ల ఏం తెలుసుకోగలుగుతాము అంటే ముఖ్యంగా పూర్వీకుల్లో వికళత్రయం, రెండో వివాహమైనటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ గ్రహస్థితి వల్ల. ఎందువల్ల అవుతుంది? ఆడవాళ్ళ ఉసురు పోసుకోవడం వల్ల ఎక్కడ కూడా ఫ్యామిలీ లైఫ్ ఎక్కడ సెట్ అవ్వదు. అది భవిష్యత్ తరాలకి శాపంగా మారుతూ ఉంది. ముఖ్యంగా ఈ స్త్రీ శాపం వల్ల ఏమవుతుంది? ఈ పితృదోషం వల్ల ఏం జరుగుతుంది అసలు ముఖ్యంగా పిల్లల్లో అంటే ఫస్ట్ సంతానం కలక్కపోవటం, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండకపోవటం, ఆరోగ్యవంతంగా ఉన్న దుర్వ్యసనాల పాలవటం, దుస్నేహాల పాలవటం, వివాహం చేసినా కలిసి ఉండలేకపోవటం, వీళ్ళకి ఇష్టం లేనటువంటి వివాహం చేసుకోవటం. లవ్ మ్యారేజ్ నేను తప్పని చెప్పటలా, ఎప్పటి నుంచో ఉంది. కానీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టి చేసుకోవడం కూడా తప్పే కదా. అక్కడ కొడుకు కూడా తల్లి కంటి నీరుకి కారణం అవుతున్నాడుగా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ద్వారా. తప్పనిసరిగా అది కూడా స్త్రీ శాపమే కదా. సో ఇదంతా కూడాను స్త్రీ శాపం వల్ల వస్తాయి. అలాగే ముఖ్యంగా ఏ ఉద్యోగంలో స్థిరంగా ఉండలేకపోవటం, చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవి ప్రమోషన్స్ లేకపోవటం, చేస్తున్న వ్యాపారం నష్టం రావటం, ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాకపోవటం, మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించడం ద్వారా ఇబ్బందులు పడటం, ఈ షేర్ మార్కెట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా కేవలం స్త్రీ శాపం, పితృదోషం వల్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి. అంటే లైఫ్లో ఎక్కడ ఎదుగుదల ఉండదు. ఉన్నట్టుండి ఒక పీక్ స్టేజ్కి వెళ్తారు, టప్ అని కింద పడిపోతుంటారు, మళ్ళీ పైకి లేస్తుంటారు, మళ్ళీ కింద పడిపోతుంటారు. అప్ అండ్ డౌన్స్ తప్పితే అక్కడ కూడా స్టేబుల్గా లైఫ్ అనేది ఎక్కడ కంటిన్యూ అవుతూ ఉండదు వీళ్ళకి. ఇవన్నీ కూడా కేవలం ఈ పితృదోషాలు, స్త్రీ శాపాల వల్ల మాత్రమే వస్తాయి. అంత విపరీతమైనటువంటి దోషాన్ని కలిగినటువంటి వంశాలకి తప్పనిసరిగా ఈ బాధలు మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా ఒక మాట చెప్పాలి అంటే 90 వరకు పుట్టినటువంటి వాళ్ళకి కొంతవరకు పితృదోషాలు, స్త్రీ శాపాలు ఉన్నాయి. 90 తర్వాత 90 నుంచి 2000 వరకు పుట్టిన వాళ్ళకి ఒక మోస్తరుగా ఉన్నాయి, పర్లేదు 50%. 2000 నుంచి పుట్టిన ప్రతి పిల్లలకి పితృదోషాలు ఉన్నాయి 100%. ఎందుకని ఎక్కువ అవుతున్నాయి అంటే గ్రహస్థితులు. మరి పూర్వీకులు చేసిన పాపాలు ఏముంటాయి? మరి
ఇక్కడ చాలా మంది కూడా అడుగుతుంటారు, మా పూర్వీకులు ఎవరో పాపం చేస్తే తప్పు చేస్తే మేమెందుకు అనుభవించాలి అవును కదా. అంతే కదా. మరి పూర్వీకులు ఆస్తి ఇస్తుంటే తీసుకుంటామా లేదా? ఉమ్. ఆస్తి తీసుకుంటాం కానీ పాపాలు శాపాలు ఆస్తి ఎక్కువైనా తీసుకోమంటే. పర్వాలేదు అనిపిస్తుంది ఇట్లాంటప్పుడే. కానీ ఇక్కడ ఆస్తి వచ్చినా రాకపోయినా చేసిన పాపాల ఈ ప్రభావం మాత్రం తప్పనిసరిగా వంశం మీద పడుతూనే ఉంటుంది. ఉమ్. ఇక్కడ మనం కొన్ని పరిహారాలు ఉంటాయి వీటికి కూడా, ఇవి చేస్తారు. ఉమ్. నేను పరిహారం చేశాను, నాకు కర్మ విముక్తి, కర్మ అంటాం మనం. ఉమ్. ఉమ్. ఇప్పుడు మనం కొంతమంది హోమాలు యాగాలు చేస్తుంటారు నాన్న, అవునవును. ఓ లక్షల కోట్లు, వందలు, వేలు, లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి యాగాలు చేస్తుంటారు. ఉమ్. ఎన్ని చేసినా మాకు ఫలితం రావట్లేదండి. ఉమ్. ఎందుకు వస్తుంది? కర్మ అనేది మన వంటిని పట్టుకొని పీడిస్తుంది, మన వంటిని ఇంటిని పట్టుకొని పీడిస్తుంది. ఉమ్. ఉమ్. ఇప్పుడు వంటి నిండా బురద పూసుకొని అవును మంచి బ్రాండెడ్ షర్ట్ వేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. శుభ్రంగా స్నానం చేసి ఒక టవల్ కప్పుకున్నా హ్యాపీగా అంతే ఉండొచ్చు. అంతే. అవునా? అవును అంటే ప్రశాంతత వేరు. ఇక్కడ కర్మ విముక్తి జరిగిన తర్వాత మీరు చేసేటువంటి ఎలాంటి పూజకైనా ఫలితం సంపూర్ణంగా వస్తుంది. ఉమ్. కర్మ మీకు ఒంటి నిండా ఇంటి నిండా ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినా దాని ఫలితం దక్కట్లేదు. మరి అది పోవడానికే కదా ఈ పూజలు ఇవి చేసేది. చేయాలి, చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కూడా ఇంకొక ఇది కూడా ఉంది. ఆ, ఆ, ఇప్పుడు నేను పూజ చేశాను, ఆ. అయిపోయింది, నా కర్మ విముక్తి జరిగింది, ఎన్నో తరాల నుంచి వస్తున్నటువంటి పాపం మొత్తం పోయింది, కర్మ విముక్తి జరిగింది, ఉమ్. దానివల్ల నా పితృదేవతలందరూ కూడా స్వర్గ నరక ప్రాప్తి పొందారు, బాగున్నాను. ఉమ్. ఇప్పుడు నేను చేశాను, నా కొడుకు ఇంకొక అమ్మాయిని ఎవరినైనా ఏడ్పించాడు, ఆ. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్. ఓ. ఇంతవరకు జరిగిన దానికి మనం పరిహారం చేసాం, అవునవును ఆకలేసిన దానికి మాత్రమే భోజనం చేసాం, రేపు ఆకలేసేదానికి వాళ్ళు తినం కదా. తినము. అవును అవునా? రేపు ఆకలేసి తింటే మళ్ళీ కంచం ఎంగిల్లే. అంతే. అవునా? ఉమ్. ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఉంటుంది నాన్న, పాత్ర శుభ్రంగా కడుక్కొని పచ్చడి అనేది తిన్నా బాగుంటుంది, హ్యాపీగా అవును, ఉంటుంది. అవును కడగకుండా పంచభక్ష పరవణాలు పెట్టుకొని తిన్నా కూడా ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు, లేదు తినలేం కదా. తినలేం. అలానే కర్మ మొత్తం మనకు పట్టుకొని ఉన్నప్పుడు ఉన్నప్పుడు. ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా దానివల్ల నిరుపయోగం. ఉమ్. అంతేకాకుండా మరి ఈ పితృదోష నివారణ, స్త్రీ శాప నివారణ ఎవరైనా చేయవచ్చా అనేటువంటిది కూడా ఒక అనుమానం వస్తూ ఉంటుంది చాలా ఓకే. మందికి. ముఖ్యంగా దీన్ని మోక్షనారాయణ బలి అని చెప్పి పిలుస్తుంటారు ఈ పూజ పూజ చేసేటువంటి దాన్ని. ఓకే. ఇది మగవాళ్ళు మాత్రమే చేయాలనేది శాస్త్రం. ఉమ్. దీంట్లో ఇంకో చూడండి, మగ పిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడుతూ ఉంటారు పిల్లలు వంశంలో. ఇలాంటి శాపం ఉంది శాపం వాళ్ళకి. ఉంటే తప్పనిసరిగా అక్కడ వంశం నిర్వంశం అయిపోతుంది కదా. ఉమ్. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఇంటి పేరు ఎక్కడ ఉంటుంది? అవునవును లేదు కదా, అది కూడా పితృదోషమే. ఓకే. అలాగే అసలు పిల్లలు లేకపోవడం కూడా పితృదోషమే. ఉమ్. ఇవన్నీ కూడా పితృదోషాల కిందకే వస్తాయి. ఉమ్. ఇక్కడ ఏంటి, మనం ఈ పూజలు చేస్తూ ఉన్నాం, మగవాళ్ళు మాత్రమే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు. తండ్రి ఉన్నాడు, మా తండ్రి వచ్చి చేయలేరు, మరి ఎవరు చేయాలి? ఆ. తండ్రి బదులు ఆ స్థానంలో ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయవచ్చు, కొడుకు చేయకూడదు. తండ్రి ఉండగా కొడుకు పిండం పెట్టకూడదు కదా. అవునవును. పిండ ప్రధానం ఉంటుంది దీంట్లో, మోక్షనారాయణ బలిలో పిండ ప్రధానం ఉంటుంది. ఓకే. ఈ పిండ ప్రధానం మరి కొడుకు చేయకూడదు కదా తండ్రి ఉండగా. ఉన్నాడు. కాబట్టి ఒక బ్రాహ్మణ్ణి కర్తగా, అంటే కూలి కర్మ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది చూడండి, హెల్త్ బాగుండకపోతే వేరే మనిషిని పెట్టి చేస్తారు, ఉమ్. కొడుకులు లేకపోతే కూడాను కర్మ వేరే బ్రాహ్మణ్ని పెట్టి చేయిస్తుంటారు, లేదా వేరే మనుషుని పెట్టి చేయిస్తుంటారు, ఉమ్. ఆ మతానికి ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టి చేయిస్తుంటారు. ఉమ్. అంటే కూలి కర్మ అంటాం. ఓకే. అలాగే ఇది కూడా ఒక కూలిక, ఒక బ్రాహ్మణ్ణి తీసుకొని ఉమ్. అర్త్విగ్వరణం ఇచ్చి అతనితో చేయించుకోవడం ద్వారా కూడా తప్పనిసరిగా పరిహారం అవుతుంది. ఓకే. ఇవన్నీ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అంటే, ఉమ్. ముఖ్యంగా గోకర్ణం అని ఒక ఊరు ఉంటుంది, ఉమ్. పేరు వినే ఉంటారు విన్నా. చాలా మంది. ఇవాళ రోజున చాలా ప్రాశస్త్యం పొందినటువంటి ఇది. కొంతమంది మహానుభావులు కూడా గోకర్ణ క్షేత్రం గురించి చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, చాగంటి గారు ఇట్లాంటి వాళ్ళు కూడా. గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజ. ఓకే. మరి గోకర్ణంలోనే ఎందుకు చేయాలి అనేటువంటిది ఒక పెద్ద సమస్య సందేహం. ప్రతి ఒక్కళ్ళకి. ఉంటది. మా ఇంట్లో చేసుకోవచ్చు, మా గుళ్ళో చేసుకోవచ్చు, లేదంటే పక్క అంతే. ఊర్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు అని. దీనికి చాలా చోట్ల శ్మశాన నారాయణ బలి అని, కొన్ని చోట్ల నారాయణ బలి, నాగ బలి అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఉమ్. ఏవి చెయ్యాలి అన్నా దీంట్లో తప్పనిసరిగా మోక్షనారాయణ బలి చేయాలి. ఉమ్. దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒక 7 తరాల పాటు, ఇందాక నేను చెప్పిన నక్షత్రాలు మొత్తం పుట్టుకుంటూ వస్తారు, అవునవును. 6 తరాలు, ఉమ్. 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది ఆ వంశంలో తప్పనిసరిగా. ఆ. 6 తరాలు వెళ్ళిపోయి 7వ తరంలో తరం. తప్పనిసరిగా ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది. అంటే ఉమ్. ఆ పితృదోషం, స్త్రీ శాపం అనేది స్ట్రాంగ్ అయిపోయింది, ఆ జనరేషన్కి ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పడం. ఇంకా ఆ నక్షత్రం వాళ్ళు పుట్టిరంటే ఫిక్స్ అది ఇంకా 100%. అప్పటికి 6 తరాల క్రితమే ఇదంతా జరిగింది. జరిగిందని. ఇది ఓకే. 7th జనరేషన్ అని ఆ, ఆ. కదా. దానికి మరలా వేరే శాంతులు ఉంటాయి, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినందుకు ఇంకా స్ట్రాంగ్ వేరే ఉంటుంది మళ్ళీ.
ఓ ఈ లోపైతే నార్మల్ గా ఇప్పుడు మీరు ఇందాక ఇది చెప్పిన మోక్షనారాయణ బలి. ఇది ఈ మోక్షనారాయణతో పాటు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆశ్లేష బలి చేయాలి. ఆశ్లేష బలి చేయాలంటే కూడాను ముందు మోక్షనారాయణ బలి చేయాల్సింది. చాలా మంది త్రయంబకేశ్వరం వెళ్తుంటారు, అక్కడ నారాయణ నాగబలి చేయిస్తుంటారు. నారాయణ నాగబలి చేయాలన్నా మోక్షనారాయణ బలి చేయవలసింది. జపాలు తపాలు హోమాలు చేయిస్తారు. వీటికంటే అన్నిటికంటే కూడా ముందు ఈ మోక్షనారాయణ బలి చేయాలి. ఇది గోకర్ణంలోనే చేయాలి. గోకర్ణంలో ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ప్రత్యేకత తీసుకుంటే, సాక్షాత్ రావణాసురుడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తాడు, తపస్సు చేస్తాడు. ఎందుకు అంటే ఈ రావణాసురుడి తల్లి సముద్ర తీరంలో కూర్చొని రోజు ఇసుకతో శివలింగం చేసి అభిషేకం చేసుకోవాలనుకుంటుండు. రోజు ఈవిడ శివలింగం చేయడం, సముద్రుడు వచ్చి అల రూపంలో లోపలికి తీసుకుని వెళ్ళటం ఈవిడికి బాధేస్తుంది. ఇలా కాకుండా సాక్షాత్ పరమేశ్వరుడు ఆత్మలింగానికి నేను అభిషేకం చేసుకుంటే ఇక్కడ ప్రతిష్ఠ చేసి బాగుంటుంది కదా అని చెప్పి ఆవిడ ఆలోచన. అక్కడ ఏమవుతుంది, తల్లి రావణాసురుడు అడుగుతుంది, నాకు పరమేశ్వరుడు ఆత్మలింగం కావాలి, నువ్వు తెచ్చిపెట్టు అని. కైలాసానికి వెళ్తాడు రావణాసురుడు. లోపలికి నంది భృంగి ప్రమదగణ లోపలికి పోనివ్వరు రావణాసురుని. ఈ బయట కూర్చొని తపస్సు చేస్తాడు, రుద్రవీణ వాయిస్తాడు. ఎలా అంటే కడుపులో ఉన్నటువంటి పేగుల్ని బయటికి తీసి వాటితో వీణ వాయిస్తాడు. దాన్నే రుద్రవీణ అంటాం మనం. రావణాసురుడు పొట్టలో ఉన్నటువంటి పేగును కూడా బయటికి తీసి వాటితో వీణ వాయిస్తాడు. ఇదంతా ఒక మాట చెప్పాలంటే భూ కైలాసం ఒక సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా ఉంటుంది దాదాపుగా. ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణాసురుడికి ఏం కావాలి అంటే, నా తల్లి అభిషేకం చేసుకోవడానికి, నిన్ను నిత్యం అర్చన చేసుకోవడానికి, అభిషేకం చేసుకోవడానికి నాకు నీ ఆత్మలింగం కావాలి అంటాడు. అంటే రావణాసురుడు కూడా అత్యంత శివభక్తుడు. ఎలా అంటే రోజుకి 1000 శివలింగాలకి అభిషేకం చేసి కానీ ఆయన భోజనం చేసేవాడు కాదు. ప్రతి నిత్యం రావణాసురుడు రాక్షస జన్మ, అది ఒక కారకం. అంటే 3 జన్మలు ఎత్తి నువ్వు నన్ను చేరుకుంటావా లేదా అని చెప్పి వైకుంఠంలో విష్ణుమూర్తి అడిగితే ఆయన నేను 3 జన్మలు రాక్షస జన్మలు ఎత్తి నేను తొందరగా చేరుకుంటానని చెప్పి వరం కోరుకుంటాడు ఆయన. కాబట్టి ఒక జన్మ రావణాసుర జన్మ అనేది కూడా ఒక రాక్షస జన్మ ఒక కారణం అవుతుంది. కానీ అత్యంత శివభక్తుడు ఆయన. ప్రతినిత్యం సహస్రలింగార్చన చేస్తూ, ఒక మాట చెప్పాలి అంటే మనం అభిషేకం చేస్తుండేటప్పుడు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అని చెప్పి చేస్తూ ఉంటారు శివాలయాల్లో, ఇంట్లో కూడా చేయించుకుంటూ ఉంటాం కార్తీక మాసంలో. ఈ మహన్యాసం అంటే మహా అంటే మొత్తం అని, అంగన్యాసం. ఇప్పుడు మనం అభిషేకం ఏదైనా పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం, అంగుష్టాభ్యా నమః, తర్జనీభ్యా నమః, మధ్యమాభ్యా నమః, అనామికాభ్యా నమః, కనిష్ఠికాభ్యా నమః అని చెప్పి దిగ్బంధనం చేసుకొని మన మనస్సును కంట్రోల్ చేసుకొని ఒక దేవతను ఆరాధన చేస్తాం ఉపాసన పద్ధతిలో. శివుణ్ణి ఉపాసన చేయడానికి రావణాసురుడు మహన్యాసాన్ని రాశాడు ఆయన. శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ప్రతి అవయవంలో శివుణ్ణి నింపుకొని మనమే శివుడై శివుడికి అభిషేకం చేసేటువంటి విధానాన్ని రావణాసురుడు రాసినంత గొప్ప భక్తుడు రావణాసురుడు. దాంట్లో ఆయన ఏం చెప్తాడు అంటే, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః తచ్ఛేద జ్ఞాన నిర్మాల్యం సో అహంభావేన పూజయేత్. ఏదైతే దేహం ఉందో అదే దేవాలయం. జీవుడే సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు. జీవోదేవ సనాతన. మరి నువ్వు ఎప్పటికీ నువ్వే ఎప్పుడు పూజ చేసుకోవాలి? తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం. నిన్న దేవుడి దగ్గర పెట్టినటువంటి పూలని నిర్మాల్యం చెప్పి పిలుస్తూ ఉంటాం. అలా ఎలా అయితే తీసి పక్కన పడేస్తామో నీ మనస్సులో ఉండేటువంటి తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని పక్కన పెడితే సో అహంభావేన పూజేత, నీకు నువ్వే పూజ చేసుకో అని చెప్పి రావణాసురుడి సూక్తి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు రావణాసురుడు. అది కూడా ఎలా ఉండాలంటే హంస హంస పరమో హంస. హంస నీళ్లని పాలని వేరు చేసేటువంటి శక్తి ఒక హంసకు ఉంటుంది కదా. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని వేరు చేసేంత స్థాయిలో హంసలాగా నువ్వు మారి అంత పరిశుద్ధాత్మగా ఉండి అప్పుడు నువ్వు శివుడికి పూజ చేయి, నువ్వే శివుడు అవుతావు అని చెప్పి చెబుతున్నాడు రావణాసురుడు. అందుకనే మహన్యాసంలో కూడా వచ్చేటువంటి అక్షరాలు కూడా అన్ని రాక్షసుడు కదా ఆయన. ఆయన పలికేటువంటి నా అక్షరాలు కూడా తం ధం 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 పం భం బం బం భం ఖం ఖం గం 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 ఠన్ ఠన్ ఢన్ ఢన్ ఢం, ఇట్లా అన్ని రాక్షస అక్షరాలతోనే మహన్యాసం మొత్తం ఆయన రాశారు. దాంట్లో ఆయన రాసిన విధానం నిజంగా అంటే ఇవాళ రోజున మానవాళ్ళందరికీ కూడా శివుడికి అభిషేకం చేసుకోవడానికి మహన్యాసం అనేటువంటిది 2 రాశారు. బోధాయనోక్తుడు ఒకడు, బోధాయనోక్త మహన్యాసం అని ఒకటి ఉంటుంది, రావణోక్త మహన్యాసం అని ఉంటుంది. చాలా మంది రావణోక్త మహన్యాసాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు బ్రాహ్మణంతా కూడా. దాంట్లో
కొన్ని కొన్ని అక్షరాలు తీసుకుంటే ఓం నమో భగవతే రుద్రాయ అని మొట్టమొదటి అక్షరాలు మొత్తం తీసుకుంటే వస్తుంది. అలాగే ఓం నమ శివాయ అని చెప్పి మొట్టమొదటి అక్షరాలు తీసుకుంటే వస్తుంది. అలాగే ఆ దగ్గర నుంచి అమ్మహ వరకు కూడాను అన్ని అక్షరాలు కూడా దాంట్లో మొత్తం సంపుడీకరణ చేసి మనిషికి రక్త ప్రసరణ ముఖంలో శరీరంలో కలగడానికి కావలసినటువంటి బీజాక్షరాలన్నీ కూడా దాంట్లో సంపుడీకరించారు రావణాసురుడు. మహన్యాసం చదువుతూ ఉంటే ఫేస్ ఎక్సర్సైజ్ అంటాం కదా, ఈ ఎక్సర్సైజ్ ఆటోమేటిక్గా అయిపోతుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అవుతుంటుంది. ఫేస్ కూడా మంచి కళగా ఎర్రగా చక్కగా మారుతూ ఉంటుంది. మహన్యాసం చదువుకునేటువంటి బ్రాహ్మడికి చదువుకోని బ్రాహ్మడికి గ్యారంటీ తేడా ఉంటుంది తప్పనిసరిగా. అక్షరాలు పలకటంతోనే ఫేస్ ఎక్సర్సైజ్ అవుతుంది. సో అంత గొప్ప శివభక్తుడు రావణాసురుడు. ఆయనకు ఆత్మలింగం దొరికింది, తల్లికి ఇవ్వాలి, వస్తూ ఉన్నాడు. ఈ దేవతలు ఎవ్వరికీ కూడాను ఆయనకి శివలింగం అందడం అనేది ఎవరికి ఇష్టం లేదు, దేవతలందరికీ. రావణాసురుడు అసలే నవవ్యాకరణ వేత్తలు, అంతమంది కూడా మనం చెప్పుకున్నాం, నవవ్యాకరణాలు చదువుకున్నటువంటి బ్రహ్మ ఆయన. రావణ యుద్ధానికి ముహూర్తం పెట్టిందే ఆయన పురోహితుడుగా, అంటే బ్రాహ్మడు కాబట్టి ముహూర్తం పెట్టగలిగినటువంటి దక్షత ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయనతో ముహూర్తం పెట్టించారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకి చెందితే ఆత్మలింగం చెందితే ఇంకాస్త ఎక్కువగా రెచ్చిపోతాడు. దేవతలంటే ఇష్టం లేదు ఆయనకి, వీళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉంటాడు అనేటువంటి ఒక భావనతో ఆయన ఆత్మలింగం తీసుకొని గోకర్ణం వరకు వస్తూ ఉన్నారు. గోకర్ణం వచ్చేసరికి మధ్యాహ్న సమయం అవుతుంది. దేవతలందరికీ కూడా ఇష్టం లేదు కదా ఆయనకు అందడం. ఈ మధ్యాహ్న సమయాన్ని దేవతల మాయాతో మొత్తం సాయంకాల రూపంగా మార్చేశారు. సాయంకాల సమయం అయ్యేసరికి ఈయన బ్రాహ్మడు కదా, సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేయాలంటే చేతిలో శివలింగం ఉంది, అది ఎక్కడన్నా పెట్టాలి. ఎక్కడ పెడితే అక్కడే ప్రతిష్ఠ అయిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి కదిలించడానికి అవకాశం లేదు. తల్లి దాకా తీసుకుని వెళ్ళాలి. ఏం చేయాలి? ఈ సమయంలో ఎవరు దొరుకుతారా అని చెప్పి చూస్తూ ఉంటే ఈ దేవతలందరూ కూడా కలిసి గణపతిని ఒక పశువుల కాపరిగా ఆ దారిలో పంపిస్తూ ఉంటారు. పంపిస్తుంటే బాలక ఇటు రానాయన అని పిలుస్తాడు. ఈయన గణపతి, ఈయనకు అంతా తెలుసు వ్యవహారం అంతా. ఇదంతా కూడా నారదుడు వెనక నుండి నడిపిస్తున్నటువంటి ఒక నాటకం దేవతల తరపు నుంచి. గణపతి వస్తాడు, ఈ శివలింగం పట్టుకుని ఆయన, ఇది ఆత్మలింగం, నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను. అక్కడ సముద్రం ఉంటుంది. గోకర్ణం అనేటువంటి పేరు కూడా ఎందుకు వచ్చిందంటే ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది. గో ఆవు, కర్ణము చెవి, ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది కాబట్టి గోకర్ణం అనేటువంటి పేరు వచ్చింది ఆ ఊరికి. సముద్ర తీరం వచ్చింది, సంధ్యావందనం చేసుకుని వస్తాను నేను, సాయం సంధ్యా సమయం అవుతుంది అని చెప్పి చెప్తాడు. సరే మరి నాకేమి ఇస్తామని అడుగుతాడు గణపతి. కుడుమురు ఉండ్రాళ్ళు ఇస్తాను. ఆయన అవి ఇస్తారంటే పండగ కదా ఆయనకి. సరే పట్టుకుంటాను, కానీ 3 సార్లు పిలుస్తాను నిన్ను. నాకు బరువెక్కితే 3 సార్లు పిలుస్తా, రాకపోతే ఇక్కడ పెట్టేస్తాను అంటాడు. అంత పని చేయకనా, నువ్వు పిలిచిన వెంటనే వస్తాను అంటాడు. ఈయన వెళ్ళగానే పిలవడం మొదలు పెడుతూ ఉంటాడు. గణపతి మాయారూపం కదా, ఆయనకి చంద్రం ఇష్టం లేకుండానే ఇదంతా నాటకం చేస్తున్నారు కాబట్టి 3 సార్లు పిలుస్తాడు, రావణ 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 అని. వచ్చే లోపల ఈ గోకర్ణంలో శివలింగం పెట్టేస్తాడు భూమి మీద. అక్కడ ఉన్నది ఎవరిది? శివుడి ఆత్మలింగం. ఇందాక నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆత్మఘోష. ఆత్మఘోషతోనే ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు వస్తాయని చెప్తున్నాం. అక్కడ ఉన్నది ఏమిటి? ఆత్మలింగం. కాబట్టి ఆత్మలింగం ఎక్కడైతే ప్రతిష్ఠ జరిగిందో అక్కడ ఆత్మఘోష నివారణ కోసం చేసేటువంటి మోక్షనారాయణ బలి మాత్రమే మనకి శాశ్వత పరిష్కారం అని చెప్పడానికి ఇదంతా. అక్కడ గణపతి దేవాలయం ఉంటుంది. ఆ గణపతికి రావణాసురుడు భూమి మీద శివలింగం పెట్టేశాడు కదా గణపతి. రావణాసురుడు ఒక్కసారి ముట్టికే వేస్తాడు గణపతికి. అక్కడ ఉండేటువంటి విగ్రహానికి, గణపతి విగ్రహానికి ఈ ప్రాంతంలో మొత్తం గుంటలాగా ఉండిపోతుంది అక్కడ. అంటే రావణాసురుడు వేసిన ముట్టికాయకి ఆయనకి బ్రహ్మలోకాలు, మొత్తం బ్రహ్మాండ లోకాలు అన్నీ కనిపిస్తాయి. అక్కడే ఆయన సెలైపోయాడు గణపతి కూడా. ఆ గణపతి ఆలయం ఉంటుంది. మొట్టమొదటిగా ముందు గణపతి ఆలయం దర్శనం చేసుకొని మనం శివాలయంలోకి వెళ్తాం తప్పనిసరిగా. ఆ శివాలయంలో ఆ ఆత్మలింగం ఏదైతే ఉందో సముద్ర తీరానికి మహా అయితే ఒక 300-400 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఎక్కువ దూరం కూడా ఉండదు. ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఒక 200-250 మీటర్స్ ఉంటుంది అంతే. సముద్రంలో నీరు మాత్రం దేవాలయంలోకి రాదు. 300 మీటర్లే. ఎంత పొంగినా లోపలికి రాదు, అస్సలు రాదు. అక్కడ పైకి వాటర్ కూడా రాకుండా మొత్తం సీసంతో మొత్తం కప్పివేసి ఉంటారు. పై భాగం మాత్రమే మనకు కనపడుతూ ఉంటుంది. అక్కడ శివుని మనం స్పృశించి దండం పెట్టుకోవచ్చు.
ఓకే. అంటే సాక్షాత్ పరమేశ్వరుణ్ణే మనం ముట్టుకుంటున్నట్టు లెక్క. అవునవును. అంతే ఇక్కడ ఆత్మలింగం వచ్చి అక్కడ ప్రతిష్ఠ జరిగింది. అవును. ఆ శివలింగాన్ని ముట్టుకుంటున్నాము అంటే సాక్షాత్ పరమేశ్వరుడే కదా అక్కడ అంతే. ఉన్నది. అంతే. ఇంకో గొప్పతనం ఏంటంటే గోకర్ణకు ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటి అంటే హ్మ్. ప్రపంచంలో ప్రతి మారుమూల పల్లెటూర్లలో కూడా కరోనా మనం చూసాం. హ్మ్. గోకర్ణంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఓకే. ఒక్క కేసు కూడా గోకర్ణంలో కరోనా కేసు నమోదు కాలేదు. ఆ! గోకర్ణ అనుకున్న అంత ప్రత్యేకత. ప్రత్యేకత అనమాట. హ్మ్. దాని పక్కనే మురుడేశ్వర్ ఉంటుంది. నిజంగా చూడదగ్గ ప్రదేశాలు ఇవన్నీ కూడా. హ్మ్. దాని దగ్గరలోని ఇడుగుంజి అని చెప్పి గణపతి టెంపుల్ ఉంటుంది. ఇడు అంటే 2, గుంజి అంటే గుంజళ్ళు. అక్కడ వెళ్ళి 2 గుంజలు తీస్తే మనం అనుకునేటువంటి సంకల్ప సిద్ధి చేస్తాడని చెప్పి ఓకే. ఆయనకి వరం ఇచ్చారు. ఆహా! నా పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. హ్మ్. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గరకు వచ్చి 2 గుంజలు తీస్తే హ్మ్. నువ్వు సంకల్ప సిద్ధి జరిగేట్టుగా వాళ్ళకి వరం ఇవ్వు అని చెప్పి గణపతికి శక్తిని ఇస్తారనమాట. హుహుహు. ఇడిగుంజి అని ఉంటుంది, మురుడేశ్వర్ అని ఉంటుంది. హ్మ్. అంటే ఈ క్షేత్రంలో ఇవన్నీ చేయడం ద్వారా మోక్షనారాయణ బలి ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో హ్మ్. ఈ పూజ అంటే మోక్షనారాయణ బలి. హ్మ్. ఎవరైతే త్రిశంక స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారో వీళ్ళందరికీ మోక్షం కలుగు చేసి ఒక స్వర్గ నరక ప్రాప్తి కలుగు చేస్తుంది వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల. అప్పటి నుంచి మనం పెట్టేటువంటి తద్దినాలు మొత్తం కూడా వాళ్ళకి చెందుతూ ఉంటాయి. మన హ్మ్. పితృదేవతలకి ఎక్కడ ఆత్మఘోష లేకుండా మనం పెడుతున్నటువంటి తద్దినాలు అందుతున్నాయంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉంటే మన వంశాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అవును. వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. హ్మ్. మగపిల్లలు పుట్టడం, వాళ్ళు సవ్యంగా ఉండడం, దుర్వ్యసనాలు లేకుండా మంచిగా ఉండడం, హ్మ్. ఈ రెండో వివాహ యోగాలు. ఇప్పుడు చూడండి రాబోయే తరంలో 2030 తర్వాత పుట్టేటువంటి ప్రతి పిల్లలకి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇది నేను చెప్పించడం కాదు జరగబోయేది ముందుగా చెప్తున్నాను. హ్మ్. 100% ప్రతి ఒక్కరికి 2 పెళ్ళిళ్ళు. నో డౌట్, దాని గురించి అనుమానమే లేదు. ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి 2వ పెళ్లి జరగవలసింది. హ్మ్. మరి చేస్తున్న పాపాలు మొత్తం ఎక్కడికి పోతాయి? అప్పుడు రెండో పెళ్ళి ఎందుకు? ఎన్నో ఉన్నాయి గదా అనుభవించాలంటే. అంటే దీంట్లో ముఖ్యంగా స్త్రీ శాపాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాం కదా. ఓకే. ఓకే. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, అమ్మాయిని మోసం చేస్తాడు, మోసం చేస్తాడు. వెళ్ళిపోతాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న దానికి న్యాయం లేదు, వదిలేసిన దానికి న్యాయం లేదు. ఇద్దరు ఏడుస్తుంటే ఏమవుతుంది? కొడుకు ఇద్దరు పెళ్ళాలి ఎవరా? ఆ! పోనీ వాడేమైనా ఇచ్చేస్తాడా? తండ్రికి మించి వాడు ఇంకో ఇద్దరిని ప్రేమిస్తుంటాడు. అంతే అంతే. జనరేషన్ మారే కొద్దీ ఇంకెక్కువ అవుతా ఉంటుంది. ఎక్కువ అవుతుంది. ఇప్పుడు క్లోజ్నెస్ పెరిగింది, అమ్మాయిలకి అబ్బాయిలకి భేదం లేదు, భుజాల మీద చేతులు వేసుకుని మాట్లాడొచ్చు అనేటువంటి ఒక స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో హ్మ్. అది వినాశకాలే విపరీత బుద్ధి. ఓకే. పూర్వకాలంలో ఒక అమ్మాయిని కన్నెత్తి చూడాలి అంటే ఇప్పుడు దీంట్లో ఒక గొప్ప నీతి ఏంటంటే హ్మ్. రామాయణంలో ఒక చిన్న తీసుకుంటే రావణాసురుడు వచ్చి సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయాడు. హ్మ్. సీతమ్మ వారి నగల మొత్తం కూడాను మూట కట్టేసి ఒక పర్వతం మీద పడేసింది. జటాయువు తీసుకొచ్చి రావణ వారి ముందు పెట్టాడు. అయ్యా ఇలా ఎవరో తీసుకెళ్లారు, ఎవరో మూట పడేశారు, ఈ మూటలో ఉన్నది సీతమ్మ వారి నగలేమో చూడండి అని చెప్పి రాముడికి చూపిస్తాడు. హ్మ్. రాముడికి సీతాదేవి దూరమైనటువంటి కారణం చేత ఈ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ దుఃఖంతో చూడలేక గుర్తుపెట్టలేక లక్ష్మణ స్వామికి చెప్తాడు. హ్మ్. లక్ష్మణ చూడు నాయన, ఇవన్నీ మీ వదిన గారి నగలేనా అని. ఆయన కంఠంలో వేసుకున్న నగలు చూపిస్తారు, కాదు. హ్మ్. ఈ నడుము పెట్టుకున్నటువంటి కొన్ని ఆభరణాలు చూపిస్తారు, కాదు. అన్నీ తీసి పక్కన పెడుతుంటారు. కాలికి ఉండేటువంటి మెట్టెలు ఉంటాయి కదా, హ్మ్. అవి చూసి ఇవి వదిన గారివే, సీతమ్మ వారివే, అమ్మవే అని చెప్పి చెప్తాడు. అంటే దాని పరమార్థం ఏంటి? లక్ష్మణ స్వామి జీవితంలో సీతమ్మ వారి పాదాలు తప్పితే పైభాగం ఎప్పుడు చూడలేదు. ఆ! ఆయన చూపు ఎంతసేపటికి సీతమ్మ వారి పాదాల వైపే, తల్లి పాదాల వైపే. అందుకనే పాదాలకు ఉండేటువంటి ఆభరణాలను మాత్రమే గుర్తుపెట్టగలిగాడు. పట్టాడు. ఆ ధర్మం నుంచి వచ్చి హ్మ్. ఇవాళ రోజున పరిస్థితి ఎలా ఉంది గందరగోళం కదా. అంటే మనం మొన్న వచ్చి మా సిస్టర్ ఒక అమ్మాయి ఉంది, స్కూల్ టీచర్. హ్మ్. అమ్మాయి సిగ్గుపడుతుంది, అబ్బాయిని కొట్టింది, చంపకేసి చెల్లని పీకింది. ఆ! ఫస్ట్ క్లాస్. ఓకే. ఎందుకు వాడు ఏడుస్తున్నాడు, ఎందుకు కొట్టామని అమ్మాయిని అడిగింది. అమ్మాయి సిగ్గుపడుతుంది. దేనికి కొట్టావు చెప్పు అంటే వాడు నాకు ఐ లవ్ యూ అని చెప్పాడు, అందుకని కొట్టానని చెప్పాను. వాడు చెప్పే వయసు కాదు, చెప్తే సిగ్గుపడే వయసు అంతకంటే కాదు, సిగ్గుపడి కొట్టే వయసు అంతకంటే కాదు. అవునవును. అవునా? అంటే పిల్లల్లోనే ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే ఒక టీనేజ్కి వచ్చేసరికి మరి విపరీతమైనటువంటి అంతే. పరిస్థితి వెళ్ళిపోయింది. హ్మ్. సో దీనివల్ల భవిష్యత్ తరాలకి చాలా ప్రమాదం రాబోతుంది. మళ్ళీ రీసైక్లింగ్ రాకపోతే, హ్మ్. పూర్వ పద్ధతులు రాకపోతే మరీ వినాశనం అయ్యేటువంటి పరిస్థితి తప్పనిసరిగా బ్రహ్మంగారు ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుందని చెప్తున్నాడు. అన్ని సంవత్సరాలు కూడా మన వాళ్ళు వెయిట్ చేయనివ్వటల్లా. ముందుగానే 2030 తర్వాత పుట్టేటువంటి ప్రతి పిల్లలకి సెకండ్ మ్యారేజ్ శాపం కాదు, పాపం కాదు,
జరగబోయేటువంటి సత్యం ఇది. ఇలాంటివన్నీ దోషాలు. అంతేకాకుండా దీంట్లో ఇందాక మనం పితృదోషం నివారణ అని చెప్తున్నాం కదా, దీంట్లో కూడాను ఒక మగపిల్లవాడి పుట్టిన తర్వాత తండ్రి చనిపోయిన ప్రతి మగపిల్లవాడు ఈ పూజ చేయవలసిందే. గ్యారంటీ ఉంటుంది, రాబోయే తరాలు అదే జరిగేది. కాబట్టి తండ్రి చనిపోయిన తర్వాత, తండ్రి మరణానంతరం లేదు వీడికి ఉంది, తండ్రి ఉన్నాడు, తండ్రిని తీసుకెళ్ళి చేయించాలి తప్పనిసరిగా. ఇది చేయించడం వల్ల తప్పనిసరిగా వీళ్ళ కర్మ విముక్తి జరుగుతుంది, వీళ్ళు అనుకునేటువంటి పనులు ముందుకు వెళ్తాయి. అది చేయించిన తర్వాత మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నేను చేయించేశాను, మళ్ళీ మమ్మల్ని కొడతాను, మా భార్యను కొడతాను, మా చెల్లిని తిడతాను, వాళ్ళు ఏడుస్తారు, నాకు సంబంధం లేదంటే కాదు. అక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తును అందించడం అనేది జరుగుతుంది. లేకపోతే మాత్రం ఇదే పరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటారు భవిష్యత్ తరాలు. ఈ థైరాయిడ్ ఇవన్నీ కూడాను, ఈ అనారోగ్యాలు కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, మనం తింటున్న ఫుడ్ కూడా అలానే ఉంది. కాస్త తొందరగా అంటే రోగ నిరోధక శక్తిని తగ్గించేస్తుంది మన శరీరం. మనం తింటున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, ఆహారం అంత బలం లేదు కాబట్టి, అవి బలంగా లేవు కాబట్టి మనం కనీసం దైవికంగా అయినా సరే మనం బలంగా ఉండాలి. మనం ఇప్పుడు చూడండి, చాలా మంది పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. కోపం, బాధ, సంతోషం, ప్రేమ, జాలి, దయ, దానం, అప్పులు చేయటం అన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటాయి. ఇవన్నీ దేనికి? స్త్రీశాపం, పితృదోషాలే. అంత ఎమోషనల్గా ఉండడం. ఇప్పుడు చిన్న మాట అంటే తట్టుకోలేరు, వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అవునవును. అలా ఇంట్లోంచి వెళ్ళిపోయి దొరకడు చూడండి, మళ్ళీ తిరిగి రారు చూడండి, అది కూడా పితృదోషం కిందకే వస్తుంది. ఒక మనిషి 14 సంవత్సరాలు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వాడు బ్రతుకున్నాడో లేదో తెలియకపోతే వాడు కర్మ చేయాలి తప్పనిసరిగా. అది కూడా ఒక బియ్య పిండితో వాడి బొమ్మ చేసి దాని మరలా చితి ఇవన్నీ కూడా దహన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో 12 రోజుల కర్మ ఏదైతే ఉందో తప్పనిసరిగా వాడి పేరుతో తిలోదకాలు, ధర్మోదకాలు అన్ని విధి విధానంగా 14 సంవత్సరాలు ఒక మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోతే, వాడు కనపడకపోతే బ్రతుకున్నాడా లేదో తెలియదు మనకి. 14 సంవత్సరాలు జీవిత కాలం. మరి ఒకవేళ బ్రతికుంటే అలా చేయడం తప్పు కదా? బ్రతుకున్న సంగతి మనకి తెలియకపోతే కదా, తెలియకపోతే చేయమంటున్నా, తెలిసి ఉంటే చేయొద్దు. విషయం తెలియకపోయినా ఒకవేళ ఎక్కడో దగ్గర బ్రతికే ఉండొచ్చు. 14 సంవత్సరాలు ఇంటి ముఖం చూడని వాడికి అసలు ఆ ఇంటితో సంబంధం లేదు, ఎవరికైనా సరే. అలానే ఆడపిల్లలకు కూడా ఒక నియమం ఉంది, 12 సంవత్సరాలు పుష్కర కాలం అంటాం కదా, పుష్కర కాలం పాటు పుట్టింటి దీపాన్ని చూడకపోతే పుట్టింటికి వీళ్ళకి బంధం తెగిపోతుంది. అందుకనే వడి బియ్యం పోసుకోవడాలు, పండగలకి పిలిచి అల్లుడికి కూతురికి బట్టలు పెట్టడాలు, ఇవన్నీ ఎందుకు అంటే సపోర్ట్, మేము ఉన్నామని చెప్పి గుర్తు చేయటం. ఆడపిల్లలకి పెట్టుకునేటువంటి కుంకుమ దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళు ఇవ్వాలని శాస్త్రం. పట్టుకునే చీర కావచ్చు, ప్రతి ఒక్కటి అన్ని పసుపు కుంకాలు. చూడండి, ఇప్పుడు తగ్గింది కానీ పూర్వకాలంలో పచ్చళ్ళు చేస్తే ఫస్ట్ కూతుళ్ళ కోసం ఎక్కువ పచ్చళ్ళు తయారు చేసేవాడు. ఈ ఆవకాయలు ఇట్లాంటివి ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు కానీ తక్కువ అయింది. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, వీళ్ళు పెట్టుకోవడానికి సరిపోతుంది. సో ఇప్పటికీ కూడా కూతుళ్ళకి, ఇంట్లో బంధువులు అందరికీ కలిపి ఒకే ఇంట్లో కలిపి తయారు చేస్తుంటారు. చింతకాయ పచ్చడి చేసినా కూడాను ఇంత పచ్చడి తయారు చేసేవాడు. ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు పుట్టినకి వచ్చి మళ్ళీ తీసుకెళ్లేవాడు. అవునా? అంటే ఈ సపోర్ట్ ఉంది అని చెప్పడం కోసం ఇవన్నీ చేస్తుంటాం. అలాంటిది 12 సంవత్సరాల పాటు ఎవరైనా పుట్టింటి దీపాన్నైనా కనీసం, ఇప్పుడు శత్రుత్వం ఉంది అన్నదమ్ములతో, కనీసం బయట నుంచి ఆ ఇంటి దీపమైనా చూడాలి. దీపం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో లైట్ చూడకుండా ఉంటే 12 సంవత్సరాలకి ఈ అమ్మాయికి ఆ పుట్టింటికి బంధం తెగిపోయినట్టే లెక్క. ఉంటున్నారంటారా ఎవరైనా అట్లా? ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు, ఎందుకు లేరు. తల్లిదండ్రుల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ముల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, లేదు ఈ అమ్మాయిని ద్వేషించే వాళ్ళు వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు. అట్లానే 14 సంవత్సరాలు అనేది కూడా జీవిత ఖైదు. మనకి మన ఏదైతే లా ఉందో అదే దీన్ని తీసుకొనే జీవిత ఖైదు, మన హిందూ ధర్మాన్ని తీసుకొనే లా అనేది ఒకటి తయారైంది. సో కాబట్టి 14 సంవత్సరాలు అనేది లైఫ్ టైం అంటాం కదా, ఈ లైఫ్ టైం వాడు కనబడకపోతే వాడు కూడా కర్మ చేయాలి. ఇది కూడా పితృదోషం కిందకే వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఆడపిల్లలు మాత్రమే ఉంటారు, ఆడపిల్లలు ఉన్నారు, తండ్రి లేడు, ఏం చేయాలి? ఆడపిల్లలు వెళ్ళి కూడా ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇవన్నీ దోషాలు పోవడం కోసం అంటే ఓ మాట చెప్పాలి అంటే, తండ్రి ఉన్నాడు, పితృదోషం ఉంది, పెళ్ళి అయిపోయింది, తర్వాత తెలిసింది, వీళ్ళకి దోషాలు ఉండవు కొంతవరకు. ఎందుకు అంటే కన్యాదానం చేసినప్పుడు వీళ్ళ దోషాలన్నీ కూడా పోతాయి. అంటే చేసుకున్న వాళ్ళే పోతాయా? తండ్రికి కన్యాదానం చేశాడు కాబట్టి తండ్రికి పోతాయి.
ఓకే ఓకే. అప్పుడు మరి పిల్లలకు అది వర్తిస్తుంది కదా, ఎందుకుంటే వాళ్ళు తప్పనిసరి బై అనుభవించాల్సిందేనా? బ్లడ్ అంటే బై బర్త్ వస్తుంది కదా. ఈ అవునవును. బ్లడ్ పెళ్ళైపోయిన ఇంటి పేరు మారినంత మాత్రాన హ్మ్. బ్లడ్ లోపల ఉండేటువంటి ఈ మాంసం ఇదంతా జీన్స్. మార్చం కదా. హ్మ్. సో కాబట్టి ఇందాక ఏం చెప్పానని వీళ్ళకి ఉందంటే ఆటోమేటిక్గా అవతల ఉంటది. ఉన్న వ్యక్తికే అవునవును. పెళ్ళి అవుతుంది, అంతే. ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్నట్టే కదా. ఆ! అలా వంశ పరంపరగా వస్తూ ఉంటుంది, స్నేహితులతో వస్తూ ఉంటుంది, పశువులతో వస్తూ ఉంటుంది, తల్లిదండ్రులతో వస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక తండ్రి ద్వారానే వస్తుంది అనేటువంటిది చాలా అపనమ్మకం. ఆ! తల్లి ద్వారా కూడా వస్తుంది తప్పనిసరిగా. తల్లి తండ్రి, ఓకే. అమ్మ వాళ్ళ అమ్మా నాన్న, ఆ! వీళ్ళ ద్వారా మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, పిన్నులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, ముత్తాతలు, హ్మ్. మా పిన్ని పిల్లలు, బాబాయ్ పిల్లలు, పెదనాన్న పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, మేనమామ పిల్లలు, వీళ్ళు ఇలా చనిపోయినా కూడా ఈ దోషాలు వీళ్ళకి వస్తాయి. వామ్మో! ఆ! 2 సైడ్‌ల నుంచి ఉంటది రెండు వైపుల ఖచ్చితంగా నుంచి ఉంటాయి. ఎఫెక్ట్. జనరల్‌గా మనం అనుకునేది ఫాదర్ సైడ్ నుంచే ఏదైనా అని కానీ చెప్పి. మరి తల్లిది పేగు బంధం కదమ్మా, అవునవును. తండ్రి రక్త సంబంధం, ఆ! కానీ ఆ! తల్లిది పేగు బంధం పేగు కదా. బంధం. మరి అవును. సో కాబట్టి రెండు వైపుల నుంచి వస్తాయి. హ్మ్. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏంటి అంటే గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకోవడం అనేది ఒక్కటి మాత్రమే పరిహారం అవుతుంది. పరిష్కారం. హ్మ్. అంతకు మించి మేం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆ! చెప్పి ఎంతమంది ఎన్ని చెప్పినా సరే హ్మ్. దాని గురించి ఏ రకమైనటువంటి ఇది ఎక్కడా లేవు, దాఖలా లేవు. జ్యోతిష్ శాస్త్రంలో, హిందూ ధర్మంలో సనాతనంగా పురాతనంగా చెప్పబడుతున్నటువంటి ఒక పరిహారం ఏదన్నా ఉంది అంటే కేవలం ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి మహాబలేశ్వరుడు అంటారు ఆయన్ని, హ్మ్. అక్కడ ఉండేటువంటి శివుణ్ణి. ఓకే. ఆ మహాబలేశ్వరుడి ప్రతిష్ఠ జరిగినటువంటి గోకర్ణంలో మాత్రమే చేస్తారు. హ్మ్. అక్కడ చేయండి, తప్పనిసరిగా వంశాభివృద్ధి, మీ పిల్లలు మంచి సద్గతిలో ఉండడం, మంచి మార్గంలో నడవడం, హ్మ్. ఒక లైఫ్లో స్థిరపడటం, జీవితంలో ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి దోహదపడుతుంది. ఓకే. అసలు పితృదోషం అని ఎన్నో టాపిక్స్ ఎంతో మందితో చాలా మంది చేసాము. కానీ అసలు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకుంటే అయిపోతుంది. పలానా తిథి రోజు, పలానా నక్షత్రం రోజు అది ఇది గాని వింటుంటే అనిపిస్తుంది. అసలు ఎంత లోతు మీరన్నారు చాలా. ఒకరోజు చేద్దాం తల్లి ఈ టాపిక్ చాలా అవునమ్మా. బావుంటుంది అని చెప్పి. నిజంగా అసలు తెలుసుకుంటా ఉంటే ఇంకా ఇంకోటి కూడా ఉంది అనిపిస్తుంది. ఈ తద్దినాలు కొంతమంది గైకి వెళ్ళి పెట్టేసి వస్తుంటారు. హ్మ్. మేము హ్మ్. పెట్టాల్సిన పని లేదంటారు. హ్మ్. మనం పొద్దున భోజనం చేసాం, రాత్రి భోజనం చేయకుండా ఉంటామా? ఉండము. ఇప్పుడు కాశీకే వెళ్ళాం, అక్కడ హ్మ్. పూజ చేసాం, భోజనం చేసాం, మళ్ళీ సాయంత్రం భోజనం చేయకుండా ఉంటామా? మళ్ళీ ఉండము. హైదరాబాద్ వచ్చి భోజనం చేయకుండా ఉంటామా? లేదుగా. అవును. మరి కాశీలో ఒక్కసారి తద్దినం పెట్టేసాం, నీకు నాకు చెల్లంటే ఆ! కాదు కదా. కాదు. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టవలసిందే. కొడుకు కావాలి అని కోరుకునేది దానికోసం కదా. హ్మ్. అపుత్రస్య గతిర్నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. అవునవును. కొడుకుని కోరుకునే దానికి తలగొరువు పెట్టడానికి, కర్మ చేయడానికి, దినాలు, తద్దినాలు, మాసికాలు ఇవన్నీ చేయడం కోసమే కొడుకు కావాలని కోరుకుంటున్నాం. హ్మ్. అలాంటిది కొడుకు కావాలి అని చెప్పి ఎన్నో పూజలు చేసి కొడుకును కన్న తర్వాత ఈ కొడుకు బాధ్యతని విస్మరిస్తూ ఉంటే కూడా పితృదోషాలు వాళ్ళ పిల్లలకు వస్తూనే ఉంటాయి తప్పనిసరి. ఓకే. మరి నువ్వు పెట్టేటువంటి ఆ ఒక మాసికం తద్దినం కోసం పితృదేవతలు ఎదురు చూస్తున్నటువంటి సమయానికి హ్మ్. ఇప్పుడు భోజనం టైంకి నువ్వు చెప్పకుండానే నువ్వు టేబుల్ మీద ముందు పోయి కూర్చుంటావు, ప్లేట్ పెట్టుకుంటావు, వడ్డించుకుంటావు, తింటావు. హ్మ్. వాళ్ళు అడగరని చెప్పి మానేస్తే తప్పు కదా. అవునవును. వాళ్ళు సంవత్సరానికి ఒక్క రోజు అడుగుతున్నారు. అంతే. మనకి ఇంత జన్మనిచ్చి ఇంత స్థాయినిచ్చినందుకు సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళ పట్ల ప్రేమ భక్తితో శ్రార్థం అంటాం తద్దినాన్ని కదా, శ్రద్ధతో చేసేదాన్నే శ్రార్థం అంటాం. ఏదో డ్యూటీ వైజ్గా 100 మందిని పిలిచి ఫోటోకు దండేసి ఒక దీపం పెట్టి 100 మంది భోజనం పెట్టమని చెప్పడం హడావిడి అవసరం లేదు. అక్కర్లా. హ్మ్. నువ్వు మనస్ఫూర్తిగా తద్దినం పెట్టు, తప్పనిసరిగా శ్రద్ధతో శ్రార్థం చేయి. హ్మ్. 100% పితృదేవతలు బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టు, అవునా. ఇప్పుడు బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులని హింసించే ఆడపిల్లలు బాగా చూసుకుంటున్నారు నిజం చాలా చెప్పాలి. మంది. అబ్బాయిలు అలాంటి వారికి కూడా దోషం వస్తుందా? హ్మ్. తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, వీళ్ళు చేరుస్తున్నారు కదా, అవునవును. వీళ్ళు చేర్చి చనిపోయిన తర్వాత కూడా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. నిజం. నిజం. మీరు కర్మ చేసేయండి, మేము వీడియో కాల్లో చూస్తాం, ఆ! ప్యాకేజీలు పెట్టేసి అవును. గంధపు చెక్కలతో అయితే ₹1,00,000, మామూలు చెక్కలతో అయితే ₹20,000 ఇట్లా ప్యాకేజీలు పెట్టి ఇలా చేస్తూ ఉంటే అసలు ఎంతవరకు ఎక్కడికి పోతుంది అసలు ఈ లోకం, చెప్పండి నిజంగా ఒకసారి. అసలు వినటానికే చాలా నీకు బాధగా. జన్మనిచ్చి హ్మ్. 9 నెలలు కష్టపడి కడుపులో మోసి జన్మనిచ్చి, అవును. జన్మనిచ్చినప్పటి నుంచి రక్తమాంసాలు నీకు ఆహారంగా పెట్టి, అంతే. తండ్రి శ్రమని మొత్తం చెమటని మొత్తం కష్టపడి నీ కోసం చెమటోడ్చి నిన్ను పెంచి నీ విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్థాయిలో ఉంచిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తావు. వాడు చచ్చిన తర్వాత కనీసం చూడటానికి రావు. దీంట్లో ఒక చిన్న మాట చెప్తానమ్మా. ఒక వృద్ధాశ్రమంలో ఒక ముసలావిడిని చేర్చాడు కొడుకు. చేర్చిన తర్వాత తండ్రి లేడు, తల్లిని ఒకదాన్ని చేర్చాడు. చేర్చిన తర్వాత వృద్ధాశ్రమం నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది, ఆ! అయ్యా మీ అమ్మగారు
అవసాన దశలో ఉన్నారు, చివరి దశలో ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. ఓకే. సరే వస్తున్నా అని చెప్పి వెళ్ళాడు. ఉమ్. వెళ్ళిన తర్వాత తల్లిని అడిగాడు, "ఈ ఉమ్. చివరి కోరిక ఏంటి" అని. ఆ. అంటే నాన్న ఇక్కడ ఏసీలు ఫ్యాన్లు లేవు నాన్న, పెట్టించు నాన్న అని చెప్పింది. ఉమ్. నువ్వు ఇంకో గంటలో పోతావు, నీకు దేనికి ఏసీలు ఫ్యాన్లు అంటే, కాదు నాన్న నువ్వు ఎప్పటికైనా ఇక్కడికే వస్తావు, ఉమ్. ఇక్కడికి వస్తే అవన్నీ లేకపోతే నువ్వు తట్టుకోలేవు నాన్న, కాబట్టి కనీసం నువ్వైనా పెట్టించు నాన్న అని చెప్పి తల్లి చెప్పింది. అంటే తల్లి హృదయం అనేది కొడుకు భవిష్యత్తు గురించి అంతగా ఆలోచిస్తుంది. ఆలోచిస్తుంది. అలాంటి తల్లిదండ్రులను కూడా పట్టించుకోపోవడం కూడా నిజంగా చెప్తున్నా కదా, ఉమ్. పితృశాపం స్త్రీ శాపం కంటే ఇంకాస్త వేరే ఏదన్నా పాపాలు శాపాలు ఏమైనా ఉన్నాయంటే తప్పనిసరిగా తగులుతాయి ఉమ్. 100%. అది ఒక నిజంగా తద్దనం పెట్టడం అనేది ఆడపిల్లని పిలవాలి, ఉమ్. అల్లుడని పిలవాలి. చూడండి అల్లుడిని కూడా ఏంటి, అల్లుడు అంటే ఇంటికి చాలా ఒక వరం లాంటి వాడు. ఆ. కొడుకుని తను కోరుకొని పూజలు చేస్తే పుట్టాడు. ఏ కొడుకు పుడితే ఆ కొడుకుని తీసుకున్నాడు, అవును. ఏ కూతురు పుడితే ఆ కూతురుని తీసుకున్నాడు. కానీ అల్లుడిని ఏరి కోరు తెచ్చుకుంటాడు మామగారు ఆ అత్తగారు ఇద్దరు. అంతే అంతే. అవునా? అవును. సో ఆ ఇంటికి బాగా కావలసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇంటి అల్లుడు. ఉమ్. అందుకని ఇంటి అల్లుడికి ఒక ప్రథమ స్థానం ఉంటుంది కొడుకు కంటే కూడా. ఎక్కువగా. అవును. అవునా? బావమరిది కింద కూర్చోవాలి, బావగారి పైన కూర్చుంటే అంతే గౌరవం. అంత ప్రథమ స్థానం బావగారికి ఉంటుంది. ఉమ్. అంటే ఆ ఇంటి అల్లుడిని పిలవాలి, ఉమ్. వాళ్ళకి కావాల్సినటువంటివి చూడాలి, ఆడపిల్లని చూడాలి. ఉమ్. ఇవన్నీ ఎప్పుడైతే మనం మానేస్తూ ఉన్నామో భవిష్యత్ తరాలకి నిజంగా రేపు ఇందాక చెప్పా కదా, తల్లి కథ చెప్పా కదా, అలానే నీ కొడుకు తీసుకెళ్ళి నేను వృద్ధాశ్రమంలో చేరుస్తాడు అదే ఆటోమేటిక్గా. అవును. నువ్వు పోయినప్పుడు రాడు, వాడి పరిస్థితి కొన్ని రోజుల తర్వాత అదే పరిస్థితి. వెనక ముందు అంతే. అనే మనం ముందు భవిష్యత్ తరాలకు ఏం నేర్పిస్తున్నాం అనేది నేర్చుకోవాలి. ఉమ్. ఉమ్. మనకి తల్లిదండ్రులు నేర్పించారు ఓ పద్ధతిని, దాన్ని మనం పాటిస్తుంటే మన పిల్లలకి అరే అలా కాదురా ఇలా అని. నీ తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసి నువ్వు ముసలోడు అయినప్పుడు నన్ను వృద్ధాశ్రమంలో పడేస్తావా అని అంటే, మీ అమ్మను పడేసావు కదా, నేను కూడా అక్కడ పడేస్తాడు. ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. అంతే, నీకు అదే న్యాయం వర్తిస్తుంది. నువ్వు చేసిన పాపం రిఫ్లెక్ట్ తన్నుకుంటూ మళ్ళీ ఇదే జన్మలో అనుభవిస్తావు. వస్తుంది. ఉమ్. పూర్వ యుగాల్లో ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో అనుభవిస్తాం. ఉమ్. ఈ జన్మలో రాలేదు, రిఫ్లెక్ట్ వెంటనే ఉమ్. గ్యారంటీ, మనం పోయే లోపల గ్యారంటీ అది అనుభవించిపోవాల్సిందే. ఇక్కడే ఫిల్టర్లు అంతే మొత్తం, ఓకే. ఇక్కడ ఫిల్టర్ అయిపోవాల్సిందే పైకి వెళ్ళేటప్పుడు. అంత టైం కూడా లేదు పైన. లేదు. సో కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా మంచి జరుగుతుందమ్మా. ఓకే. ఇది చేయమని చెప్పండి. ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఉమ్. ఈ మోక్షనారాయణ బలి చేయించండి. ఇప్పుడున్న పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఈ దోషాలు ఉన్నాయి ఉమ్. కాబట్టి చేయించడం ద్వారా వివాహ వ్యవస్థ బాగుంటుంది, ఉమ్. పిల్లలు బాగుంటారు, పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, బుద్ధిమంతులుగా ఉంటారు. ఉమ్. అంతా సర్వే జనా సుఖినో భవంతు. ఓకే. మొత్తానికి పరిహారం చేయించుకోవాల్సిందే. 100%. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.